మహిమ ఉండవటం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆదియాగమం 8వ అధ్యాయం 11వ వచనం. ఆది కాండము 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందామండి. సాయంకాలమున అతని ఎద్దుకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద తగ్గిపోయినని நோவாகுனக்கு తెలిసెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. இங்கே ஒரு புறா ஒரு ஒலிவ இலையை கொத்தி கொண்டு வந்ததாக எங்க படிக்கிறோம். ఇక్కడ ఒక పావురు ఒక ఒలీవ ఆకుని తీసుకొని వచ్చినట్లుగా మనం చదువుతున్నాం. முந்தின காலத்துல மனுஷருடைய அக்கிரமம் பூமியில பெருகினதுனாலே, ముందున్న కాలంలో మనుషుని యొక్క పాపం భూమి మీద పెరిగినందువల్ల இந்த பூமியை தேவன் அழிக்கும்படிக்கு தீர்மானித்தார். ఈ యొక్క భూమిని దేవుడు నాశనం చేయ కోరి ఉన్నాడు. அப்பொழுது ஒரு பெரிய ஜலப்பிரளயத்தை இந்த பூமியில வரப்பண்ணினார். అప్పుడు గొప్ప జల ప్రళయాన్ని దేవుడి యొక్క భూమి మీద పంపించినాడు. அந்த நாட்களில தேவன் உத்தமன் என்று கண்டதான நோவாவையும் அவனுடைய குடும்பத்தையும் ரட்சிக்க அவர் விரும்பினார். ఆ యొక్క దినములో శ్రేష్ఠుడిగా ఉన్న నోవాహుని అతని యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షింపగోరి ఉన్నాడు. அவர்களை ரட்சிக்கும் பொருட்டு தேவன் ஒரு பேழையை உண்டு பண்ணும்படி சொன்னார். వారిని రక్షించే నిమిత్తమే దేవుడు ఒక ఓడను సిద్ధపరచమని చెప్పి ఉన్నాడు. அதன்படியே அவன் பேழையை உண்டாக்கினான். అందువల్ల అదే అలాగనే ఓడను సిద్ధం చేసి ఉన్నాడు. அவனும் அவனுடைய குடும்பமும் அதற்குள்ள பிரவேசித்தது. అతడు అతని కుటుంబీకులు మాత్రమే ఆ యొక్క ఓడలో ప్రవేశించినారు. மாத்திரமல்ல, இந்த பூமியில உள்ள நாட்டு மிருகங்களிலும் காட்டு மிருகங்களிலும் பறவைகளிலும் ஜோடு ஜோடாக அதற்குள் பிரவேசித்தன. అంత మాత్రం కాదు, ఈ యొక్క భూమి మీద ఉన్న అంటే జంతువులు, అడవి జంతువులు, ఆకాశ పక్షులు, ప్రాణులు అన్ని కూడా జతలు జతలుగా ఆ ఓడలోకి ప్రవేశించినాయి. జలప్రళయం வந்தது. జల ప్రళయం వచ్చింది. பூமியில் உள்ள சகல மனுஷரையும் அது வாரிக்கொண்டு போனது. భూమి మీద ఉన్న సమస్త జనులందరినీ కూడా నశింపచేసింది. இந்த நோவாவும் அவனுடைய குடும்பமும் மாத்திரம் அவர்கள் காக்கப்பட்டார்கள். నోవాహు నోవాహు కుటుంబీకులు మాత్రమే కాపాడబడి ఉన్నారు. பூமி எல்லாம் ஜலப்பிரளயம் வந்து பூமியை மேற்கொண்டது. జల నీళ్ళన్నీ వచ్చి భూమి అంతా నింపింది. 150 நாட்கள் ஜலப்பிரளயம் பூமியில காணப்பட்டது. 150 దినాల వరకు కూడా నీళ్లు భూమి మీద కనబడి, நோவா அந்த பேழைக்குள்ள இருந்து வெளியே வரும்படிக்கு தண்ணீர் குறைந்து விட்டதா என்பதை அறியும்படிக்கு தான் இந்த புறாவை அனுப்பினான். నోవాహు అయితే ఈ యొక్క భూమి మీద నీళ్ళన్నీ ఆరిపోయినాయా లేదా అని చెప్పి తెలుసడానికి ఆయన పావురాన్ని పంపినాడు. காகத்தை அனுப்பின போது அது போகிறதும் வருகிறதுமாக இருந்தது. కాకిని పంపితే పోతా వస్తూనే ఉంటా ఉంది. ஆனா புறாவை அனுப்பின போது அது ஒரு ஒலிவ இலையை கொத்தி கொண்டு வந்தது. అయితే ఆ యొక్క పావురాన్ని పంపినప్పుడు అది ఒలీవ ఆకును తీసుకొని వచ్చినది. இதனாலே பூமியில ஜலம் குறைந்தது என்பதை அந்த நோவா விளங்கி கொண்டான். దీని ద్వారా భూమి మీద నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, తగ్గిపోయినాయి అని చెప్పి నోవా గ్రహించినాడు. இந்த వసనத்தை கொண்டு இந்த 4 நாட்களும் இங்கே தியானிக்கலாம் என்று நான் கர்த்தருடைய கிருபையினால நினைக்கிறேன். ఈ యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క 4 దినాలుగా ధ్యానిస్తామని దేవుని యొక్క కృప ద్వారా తలంచున్నాను. கர்த்தர் தாமே நமக்கு உதவி செய்ய வேண்டும். ప్రభువే మనకు సహాయం చేయాలి. ஆகவே எல்லாரும் கரங்களை உயர்த்தி கொஞ்ச நேரம் ஸ்தோத்திரம் பண்ணுவோம். అందరి చేతులకు వచ్చి స్తోత్రించేదము. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். சாயங்காலம் என்பது ஒரு ராக்காலம் தொடங்குறதுக்கு சற்று முந்தின நேரமாக இருக்கிறது. సాయంకాలం అనగా రాత్రికి కొద్దిగా ముందున్న సమయమే. இயேசு கிறிஸ்து ஒரு ராக்காலத்தை குறித்து சொன்னார். యేసు ప్రభువారు అయితే ఒక రాత్రి కాలాన్ని గురించి చెప్పి ఉన్నాడు. இனி ஒருவரும் கிரியை செய்யக்கூடாத ஒரு ராக்காலம் வருகிறது. ఎవరును క్రియ చేయని రాత్రి కాలం రాబోచున్నది. அது அந்தி கிறிஸ்துவனுடைய நாட்களை அது காட்டுகிறது. అది క్రీస్తు యొక్క విరోధి యొక్క కాలాన్ని చూపిస్తుంది. ஆண்டவர் வந்து சபையை எடுத்துக்கொண்ட பிறகு 7 வருட உபத்திரவம் இருக்கும். ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకెళ్లిపోయిన తర్వాత ఈ భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. பூமியிலே அந்தி கிறிஸ்துவனுடைய ஆட்சி 7 வருட காலம் நீடிக்கும். ఈ యొక్క భూమి మీద క్రీస్తు విరోధి అంత్య క్రీస్తు యొక్క పరిపాలన 7 సంవత్సరాలు ఉంటుంది. அந்த நாட்களிலே மிருகம் என்று அறியப்படுகிற ஒரு மனுஷன் மிருகத்தனமாக இந்த உலகத்தை ஆளுவான். ఆ యొక్క దినముల్లో మృగమని పిలువబడే ఒక మనుషుడు ఆ యొక్క మృగంలాగా క్రియ చేస్తా ఉంటాడు. அந்த நாட்களிலே சுவிசேஷ பிரசங்கங்களோ
தேவ ஆராதனைகளோ ஒன்றும் நடத்த முடியாது. ఆ యొక్క దినాల్లో ఇలాగ కూటాలు సువార్త కూటాలు ఇంకా ఏ మీటింగ్ పెట్టడానికి వీలు లేనే లేదు. கர்த்தர் நிமித்தமாக செய்யப்படுகிற இந்த கிரியைகள் ஒன்றும் செய்ய முடியாது. యేసు ప్రభు నామములో చేసే ఏ కార్యం కూడా చేసడానికి పర్మిషన్ ఉండదు. அப்படிப்பட்ட ஒரு காலம் நெருங்கி வருகிறது. అటువంటి ఒక కాలం బహు సమీపంగా ఉన్నది. அதைத்தான் ராக்காலம் என்று சொன்னார். అదే రాత్రి కాలం అని చెప్పి చెప్పొచ్చు. இந்த புறாவோ சாயங்காலத்துல ஒரு ஒலிவ இலையை கொத்தி கொண்டு வந்தது. అయితే ఈ యొక్క పావురం అయితే సాయంకాలం మందు ఒలివ ఆకును తీసుకొని వచ్చింది. சாயங்காலம் என்பது கிருபையின் காலத்தினுடைய முடிவை காண்பிக்கிறது. ఈ యొక్క సాయంకాలం కృపాకాలం యొక్క చివరి దశను చూపిస్తుంది. தேவன் தந்திருக்கிற இந்த நல்ல காலத்தின் முடிவுக்கு நாம் வந்திருக்கிறோம். దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క కాలం యొక్క ముగింపునకు మనం వచ్చి ఉన్నాం. அடுத்த வருகிற காலம் ஒருவர் கிரியை செய்யக்கூடாத ஒரு ராக்காலம். அடுத்த తర్వాత రాబోయేటువంటి ఒక కాలం ఎవరు క్రియ చేయలేని చీకటి కాలం, రాత్రి కాలం. இந்த கிருபையின் காலத்தின் முடிவிலே அந்த புறா அந்த ஒலிவ இலையை கொத்தி கொண்டு வந்திருக்கிறது. ఈ యొక్క రాత్రి కాలానికి ముందే ఈ యొక్క పావురం అయితే ఒలివ ఆకును తీసుకొని వచ్చినది. இந்த ஒலிவ இலையை புதிய ஏற்பாட்டு சபைக்கு ஒப்பிடலாம். ఈ యొక్క ఒలివ ఆకుని కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా చెప్పవచ్చు. பரிசுத்த ஆவியானவர் தான் இந்த சபையை கொண்டு வந்தார். దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా సంఘం ఏర్పడింది. இந்த புறா பரிசுத்த ஆவியானவரை காண்பிக்கிறது. ఈ యొక్క పావురం అయితే పరిశుద్ధాత్మను సూచించినది. மத்தேயு 3ஆம் அதிகாரம் 16ஆம் வசனத்திலே படிக்கும்போது మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివిన యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. கர்த்தராகிய இயேசு கிறிஸ்து ஞான ஸ்நானம் பெற்று கரையேறின போது ప్రభువైన యేసు క్రీస్తు బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చినప్పుడు பரிசுத்த ஆவியானவர் புறா உருவம் கொண்டு அவர் மேல வந்து இறங்கினார். పరిశుద్ధాత్మైన వారు పావుర రూపంతో ఆయన మీద దిగుచున్నారు. ஆகவே இந்த புறாவானவர் பரிசுத்த ஆவியானவரை காண்பிக்கிறார். అందువల్ల ఈ యొక్క పావురం పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నారు. புறாவானவர் வடக்கே இருந்து புசல் காற்றாய் வந்து ஒரு சபையை உருவாக்கினார். ఈ యొక్క పరిశుద్ధాత్మైన వారైతే ఉత్తర దిక్కు నుండి ఒక గాలి వచ్చి ఆ గాలి ద్వారా సంఘం అనేది ఏర్పడింది. பெந்தேகோஸ்தே நாளிலே மேல் வீட்டில கூடி இருந்த ஜனங்கள் மேல பரிசுத்த ஆவியானவர் இறங்கி ஒரு சபை உருவானது. పెంతెకొస్తు దినమందు మేడ గది మీద కూర్చుంటున్న వారు ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ గాలి వలె వచ్చి వారందరిని అభిషేకించినారు. இயேசு கிறிஸ்து சொன்னார், சிறு மந்தையே பயப்படாது, ராஜ்யத்தை உங்களுக்கு கொடுப்பது தேவனுடைய சித்தமாக இருக்கிறது என்று. యేసు ప్రభువారు చెప్తారు, చిన్న మంద భయపడవద్దు, తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించడానికి ఆయన చిత్తమైనదని చెప్తున్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. பரிசுத்த ஆவியானவர் ஒரு சபையை கொண்டு வந்தார். పరిశుద్ధాత్మైన వారు ఒక సంఘాన్ని తీసుకొని பரிசுத்த వచ్చారు. ஆவியினால நிரப்பி ஒரு சபையை அவர் கொத்தி கொண்டு வந்தார். పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఒక సంఘాన్ని రూపించినారు. இந்த சபையானது பழைய ஏற்பாட்டின் காலத்துல காணப்படவில்லை. ఈ యొక్క సంఘం అనేది పాత నిబంధన కాలంలో కనబడలేదు. இப்பொழுது இந்த சாயங்கால நேரத்துல இப்பொழுது இருக்கிற சபை இந்த பரிசுத்த ஆவியினால உண்டான சபை. ఈ యొక్క సాయంకాలమందు ఉన్న యొక్క సంఘం అనేది పరిశుద్ధాత్మ ద్వారా రూపొందించబడిన సంఘం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. இந்த சபையை பரிசுத்த ஆவியானவர் கொண்டு வந்தார். ఈ యొక్క సంఘాన్ని పరిశుద్ధాత్మైన వారు తీసుకొని இந்த వచ్చినారు. சபையில சில ரகசியங்கள் இருக்கிறது. ఈ యొక్క సంఘంలో కొన్ని మర్మాలు ఉన్నాయి. அவைகளில சிலவற்றை சொல்லலாம் என்பதுதான் இந்த நாட்களில கர்த்தருடைய கிருபையினால உண்டாயிருக்கிற தீர்மானமாக இருக்கிறது. వాటిలో కొన్ని గురించి వివరించాలని దేవుని కృప ద్వారా తీర్మానించున్నాం. இந்த சபையில ஒரு சமாதானத்தை காண்கிறோம். ఈ యొక్క సంఘంలో సమాధానం చూస్తున్నాం. இந்த ஒலிவ இலை அது பச்சையானது என்று சொல்லப்பட்டிருக்கு. ఈ యొక్క ఒలీవ ఆకు పచ్చగా ఉంది. சங்கீதம் 52ஆம் அதிகாரம் 8ஆம் வசனத்திலே 52వ కీర్తన 8వ వచనంలో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను. ஒலிவ இலை பச்சையானதாக இருக்கிறது. ఈ యొక్క ఒలీవ ఆకు పచ్చగా ఉంటుంది. பச்சை வந்து சமாதானத்தை காண்பிக்கிறது. పచ్చగా అనేది సమాధానం చూపిస్తుంది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. நாம் இந்த சிக்னல்ல நிக்கிறோம். మనం ఈ యొక్క సిగ్నల్ దగ్గర నిలబడితే ரெட் சிக்னல் வந்ததுன்னு சொன்னா நான் முன்னால போக மாட்டோம். ఎర్రగా సిగ్నల్ వచ్చిందంటే ముందుకు పోం.
சரியில்லை, அங்க ஆபத்து இருக்கு. అక్కడ ఆపద ఉన్నది. ஆனா பச்சை சிக்னல் வந்துட்டா உடனே சந்தோஷமா போவோம். అయితే సిగ్నల్ పచ్చగా పచ్చ బల్బు వెలుగుతా ఉంటే అందరూ సంతోషంగా அது వెళ్ళిపోతాం. ஒரு சமாதானத்தை காண்பிக்கிறது. అది సమాధానాన్ని చూపిస్తుంది. சபைக்குள்ள ஒரு சமாதானம் இருக்கிறது. సంఘంలో సమాధానం ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు இன்னைக்கு స్తోత్రం. உலகத்துல மனுஷருக்கு சமாதானம் இல்லை. ఈ యొక్క దినాల్లో లోకంలో మనుషులకి సమాధానం లేదు. துன்மார்க்கனுக்கு சமாதானம் இல்லை என்று தேவன் சொல்லுகிறார். దుష్టునికి సమాధానం లేదని బైబిల్ చెప్తా ఉంది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. ஏசாயா 48 அதிகாரம் 22 வசனம். యెషయా 48:22 వచనం చదువుచున్నాం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. துன்மார்க்கனுக்கு சமாதானம் இல்லை என்று கர்த்தர் சொல்லுகிறார். దుష్టునికి సమాధానం లేదని ప్రభు సెలవిచ్చున్నారు. பூமியில மனுஷர்ல சமாதானத்தை காண முடிகிறது இல்ல. ఈ యొక్క దినముల్లో భూమి మీద మనుషుల్లో సమాధానం చూడలేదు. சில ஆத்துமாக்கள் எங்கே எனக்கு சமாதானம் கிடைக்கும் என்பதை குறித்து எண்ணி ஏங்கி தவித்து கிடைக்க முடியாம தங்களை அழித்துக் கொள்ளுகிற ஆத்துமாக்களையும் கூட பார்த்திருக்கிறேன். కొందరైతే ఎక్కడ పోతే నాకు సమాధానం ఉంటుందని వెతికి ఆశతో దాన్ని కనుగొనలేక తమ యొక్క జీవితాన్ని అంతం చేసుకుంటా ఉన్నారు. మనుషన్ తన్నులో తానే సమాధానం ఇల్లాదవనాக இருக்கிறான். మనుషుడు తనలో సమాధానం లేనివాడుగా కనబడినాడు. யாருக்கு சமாதானம் இல்லை? ఎవరికి సమాధానం లేదు. துன்மார்க்கனுக்கு சமாதானம் இல்லை. దుష్టునికి సమాధానం లేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. சமாதானம் என்பது முதலாவது அவன் தெய்வத்தோடு சமாதானமாக இருக்கணும். సమాధానం అనగా మొట్టమొదటిగా మనుషుడు దేవునితో సమాధాన పడాలి. இரண்டாவது அவனுக்குள்ளேயே சமாதானம் உள்ளவனாக காண రెండవదిగా తనలో తనకే సమాధానం గలవాడుగా మారాలి. மூன்றாவதாக ஒருவரோடு ஒருவர் அவன் சமாதானம் உள்ளவனாய் காணப்படும். మూడవదిగా ఒకరు సమాధానం కలిగి ఉండాలి. ஆனா இந்த பூமியில இந்த மூன்றும் இல்லாமல் இருக்கிறது. అయితే ఇక భూమి మీద ఇక మూడు లేకుండానే కనబడుతున్నాయి. மனுஷன் தெய்வத்தோடு மனுஷனுக்கு சமாதானம் இல்லாததினால அவன் தெய்வத்தோடு சரியான விதத்தில் நெருங்க முடிகிறது இல்லை. మనుషుని యొక్క జీవితంలో దేవునితో సమాధానం లేనందువల్ల దేవునికి సమీపంగా చేరటం లేదు. மனுஷனை சிருஷ்டித்த போது தெய்வத்தோடு பூரண சமாதானம் உள்ளவனாகவே சிருஷ்டித்தார். దేవుడు మానవుని కలుగు చేసినప్పుడు పరిపూర్ణ సమాధానం గలవాడిగానే కలుగు చేస్తున్నాడు. அவனை சிருஷ்டித்து ஏதேன் தோட்டத்தில் வைத்திருந்த போது தேவன் அங்கே உலாவுகிறதுக்கு அவனிடத்திற்கு வந்தார். ఈ యొక్క మనుషుని కలుగు చేసి ఏదైనా తోటలో ఉంచినప్పుడు దేవుడైతే మనుషులతో సంచరించడానికి ఆ యొక్క తోటకు వచ్చినాడు. தெய்வத்தை அவன் பார்க்கலாம், దేవుణ్ణి మనుషుడు చూడవచ్చు, தெய்வத்தோடு அவன் பேசலாம், దేవునితో మనుషుడు మాట్లాడవచ్చు, தேவன் பேசுகிற சத்தத்தை கேட்கலாம், దేవుని యొక్క స్వరాన్ని వినొచ్చు. தெய்வத்தினுடைய சாயலை தரித்து கொண்டவனாக இருந்தான். దేవుని యొక్క రూపాన్ని ధరించిన వాడుగా ఉన్నాడు. ஆனா இந்த தெய்வத்தோடு உள்ளதான சமாதானத்தை பாவம் தான் மனுஷனை விட்டு பிரித்தது. దేవుని యొక్క రూపాన్ని అయితే పాపమే మానవుని దేవుని దగ్గర నుంచి దూరం చేసింది. பாவம் தெய்வத்தை விட்டு மனுஷனை பிரித்தது. పాపం అనేది మానవుని దేవుణ్ణి వేరు చేసింది. ஏசாயா 59 அதிகாரம் 2 வசனத்தில் படிக்கும்போது, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చిను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. அக்கிரமங்களே தேவனுக்கும் நமக்கும் இடையில பிரிவினை உண்டாக்குகிறது. ఆ పాపమే మనకి దేవునికి మధ్య దూరం కలుగు చేస్తా ఉంది. இப்படித்தான் பாவத்தினாலதான் மனுஷன் தெய்வத்தை விட்டு பிரிஞ்சான். ఈ విధంగా పాపం ద్వారానే మనుషుడు దేవుని దగ్గర నుండి దూరం అయిపోయాడు. தெய்வத்தோடு சமாதானம் இல்லாதவனாக அவன் மாறிவிட்டான். దేవునితో సమాధానం లేనివాడుగా మనుషుడు మారిపోయినాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. சில இடங்களில் தகப்பனும் மகனும் பேசாம இருக்கிறத நான் பார்த்திருக்கிறேன். కొన్ని చోట్ల అయితే తండ్రి కొడుకు ఇద్దరు మాట్లాడుకోకుండా నేను చూస్తున్నాను. பிள்ளைகள் வளர்ந்து ஒரு வாலிப பிராயத்துக்கு வரும்போது தகப்பனோட போராட்டம் வரும். పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయితే తండ్రితో గొడవలు చేసుకుంటా ఉంటారు. தகப்பனார் இப்படி நல்ல முறையில் அவர் இருந்தாலும் பிள்ளைகள் முகத்துல அப்பாவை பார்க்காம போகிறது கூட நான் பார்த்திருக்கிறேன். ఆ తండ్రి మంచివాడుకున్నా గానీ పిల్లలైతే తండ్రి అయితే పట్టకుండా తండ్రి మొహం చూడకుండా వెళ్ళిపోతా ఉంటారు. சொத்துக்களை பிரிச்சு பட்சபாதமாக கொடுத்து விட்டார் என்று சொல்லி அப்படி தகப்பனை பார்த்து பேசாம இருக்கிற பிள்ளைகளை பார்த்திருக்கிறேன். ఆస్తిని సరిగా పంచవలేదని చెప్పేసి తండ్రి మీద కోపంతో సరిగా చూడకుండా మాట్లాడకుండా వెళ్ళిపోతానే ఉంటారు. அப்பா
இருந்தாலும் அப்பா உயிரோட நல்ல முறையில பத்திரமா இருந்தாலும் அவருடைய முகத்தை நோக்கி பார்க்க முடியாம போகிற பிள்ளைகளை பார்த்திருக்கிறேன். తండ్రి బాగున్నా గానీ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నా తండ్రి మొహం చూడకుండా పోయే పిల్లలు ఉన్నారు. இது போலவேதான் மனுஷனும் பாவத்தினால தெய்வத்தை நோக்கி பார்க்க முடியாம தெய்வத்தை விட்டு பிரிந்து போனான். ఇదే విధంగా మానవుని యొక్క జీవితంలో పాపం ఎక్కువైన పాపం దేవుని దగ్గర నుంచి మనిషిని వేరుపరిచేసింది. மனுஷன் தெய்வத்தை விட்டு அப்படி பிரிஞ்சு போய்விட்டான். మనుషుడైతే దేవునికి దూరంగా పోయినాడు. தூரம் என்று சொன்னா கண்ணு கட்டாத தூரத்துக்கு போய்விட்டான். దూరం అనగా కంటికి కనబడక అడ్రస్ లేకుండా పోయినాడు. அன்றைக்கு ஒருவர் தன்னுடைய நிலத்தை கொண்டு வந்து எனக்கு காட்டினார். ఆ రోజు ఒక ఆయన తన యొక్క పొలాన్ని చూసి నాకు చూపించాడు. அது எல்லாம் என்னுடைய இடம்தான், எல்லைதான் என்று சொன்னார். ఇదంతా నా యొక్క స్థలం యొక్క సరిహద్దులు అని చెప్తా அது కన్ను கெட்டாத தூரமாக இருந்தது. కంటి చూపు మేర కనబడకుండా చాలా దూరంలో ఉంది. அப்படியே மனுஷன் அப்படி பிரிஞ்சு தூரமாக போய்விட்டான். మనుష్యుడు దేవునికి దూరమైపోయి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినాడు. தேவனை நோக்கி பார்க்க கூடாத அளவுக்கு அவன் தூரமாக போய்விட்டான். ఈ యొక్క దేవుడు మనుషుని చూసినా గానీ కనబడకుండా అంత దూరం వెళ్ళిపోయినాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకి స్తోత్రం. இன்றைக்கு பாவிகள் பாவத்துல ஜீவிக்கிற மனுஷர் அப்படி தெய்வத்தை விட்டு தூரமாய் போன ஒரு ஜீவியம் செய்கிறார்கள். ఈ యొక్క దినముల్లో పాపం చేసేవారు దేవుని దగ్గరికి రాకుండా దూరమైపోయే జీవితాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ஆகவே அவனால தேவனிடத்துல வர முடிகிறதில்லை. అందువల్ల తమంతట తామే దేవుని దగ్గర రాలేకపోతున్నారు. சடங்காசாரங்கள் எல்லாம் செய்து தேவனிடத்துல வரலாம் என்று நினைக்கிறான். அதெல்லாம் ஒன்றும் நடக்கிறதில்லை. వారైతే కొన్ని ఆచారాలన్నీ చేసి దాని ద్వారా దేవుని దగ్గర రావాలనుకున్నారు, దాని ద్వారా రాలేరు. சிலர் நாம் இருக்கிற விசுவாச வீட்டுக்கு முன்னால வந்து கையெல்லாம் எப்படி காட்டி சிக்னல் எல்லாம் காட்டிட்டு போறாங்க. அதனால ஒண்ணும் ஆகிறது இல்லை. కొంతమంది అయితే గుడికి ముందుకు వచ్చి దేవుడు చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు. దాని ద్వారా దండం పెట్టుకొని ఏమి లాభలేదండి. இப்படி எதெல்லாமோ செய்கிறான். சில மனுஷன் புண்ணிய கிரியைகளை செய்கிறான். కొందరైతే దాన ధర్మాలు చేస్తున్నారు. நிறைய தான தர்மங்கள் எல்லாம் செய்து நல்ல காரியங்களை எல்லாம் செய்கிறான். ఎన్నో దాన ధర్మాలని మంచి కార్యాలు చేస్తా ఉన్నారు. காசு பணங்களை எல்லாம் கொண்டு தெய்வத்துக்கு என்று சொல்லி எறிகிறான். డబ్బులు కావాలంటే ఎంతైనా దేవుడి దగ్గర ఇష్టపడేస్తా ఉన్నారు. இதனால ஒன்றும் அவன் தெய்வத்தோடு நெருங்கி வர முடிகிறதில்லை. ఇవన్నిటి ద్వారా మనుషుడు దేవునికి సమీపించలేకపోతున్నాడు. இப்படி பிரிஞ்சு போன மனுஷனை தெய்வத்தோடு சமாதானம் ஆக்குறதற்காகத்தான் இயேசு வந்தது. అందువల్ల దూరంగా పోయిన యొక్క మనుషుని సమీపంగా చేసడానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. கிறிஸ்து வருகிறதுக்கு முன்பாக மனுஷன் மிருகங்களை பலி செலுத்தி ரத்தங்களை சிந்தி தெய்வத்தோடு சேர பிரயாசப்பட்டான். యేసు ప్రభు యొక్క లోకంలో వచ్చేదానికి ముందుగా మనుషుడైతే పశువుల్ని మృగాల్ని బలిచి దేవునికి సమీపంగా రావాలని ప్రయత్నించాడు. కల్వారిயில சிந்தின ரத்தத்தினால பூலோகத்துக்கும் பரலோகத்துக்கும் இடையில ஒரு ஒப்புரவை உண்டாக்குனாரா. యేసు ప్రభు కల్వారి శిలువలో చిందించిన యొక్క రక్తం ద్వారా ఈ యొక్క పరలోకానికి భూలోకానికి మధ్య ఒక ఐక్యత కలుగు చేస్తున్నాడు. మనుషనే உனக்கு சமாதானத்தை உண்டு பண்ணுகிற ஆக்கினை ஆண்டவர் அடைந்தார் என்று சொல்லி இருக்கு. ఓ మనుషుడా, నీ కొరకై సమాధానపు శిక్షను యేసయ్య తన మీద వహించుకొని ఉన్నాడు. యేసాయా 53వ అధికారం 5వ వచనத்துல படிக்கும்போது యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో చదివినట్లయితే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. நமக்கு சமாதானத்தை உண்டு பண்ணும் ஆக்கினை அவர் மேல் வந்தது. మనకు సమాధానం కలుగు చేసే శిక్ష యేసయ్య మీద పడింది. சுமார் 2000 ஆண்டுகளுக்கு முன்பாக இயேசு இந்த பூமியில வந்து கல்வாரியில ரத்தம் சிந்தி மரித்தார். సుమారుగా 2000 సంవత్సరాల ముందు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోకాలకు వచ్చి కల్వారి శిలువలో రక్తం చింది చనిపోయినాడు. அவர் பாடுபட்டு அடிக்கப்பட்டு அவர் சித்திரவதை செய்யப்பட்டு அவமானப்படுத்தப்பட்டு நிந்திக்கப்பட்டு அவர் கல்வாரியில கொல்லப்பட்டார். ఆయన శ్రమపరచబడి వేదన పరచబడి గాయపరచబడి పలు విధంగా చిత్రహింసలు చేయబడి కల్వారి శిలువలో మృతి చెంది அவருடைய கடைசி சொட்டு ரத்தம் வரைக்கும் அவர் கல்வாரியில சிந்தினார். ఆయనైతే తన యొక్క చివరి రక్త బిందువు కూడా కల్వారి శిలువలో కార్చినాడు. தேவாதி தேவனே வந்து அப்படி ஆக்கினை தீர்ப்படைந்தார். దేవాది దేవుడే వచ్చి ఈ విధంగా శిక్ష అనిపించినాడు. கர்த்தாதி கர்த்தனே வந்து அப்படி ஆக்கினை தீர்ப்படைந்தார். ప్రభువులకు ప్రభువే వచ్చి ఆయన శిక్ష అనిపించినాడు. சராசரங்களையும் சிருஷ்டித்தவர் மனுஷனையும் மண்ணெடுத்து உருவாக்கி நாசியில ஜீவ சுவாசத்தை ஊதி
జీవాత్మావాక మాற்றிనவர். సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడు మట్టిలో నుండి మనుషుని కలుగు చేసి ఆ యొక్క మనుషునికి జీవ వాయువును ఊదిన వాడు. மண்ணான மனுஷனுக்காக அவர் வந்து கல்வாரி சிலுவையிலே ஆக்கினை தீர்ப்படைந்தார். మట్టితో మనుషులు చేసి ఈ యొక్క మనుషుని కొరకే సమాధానార్థమైన శిక్ష తన మీద వహించుకున్నాడు. பாவத்தினால பிரிந்து போன ஒண்ணு திரும்பவும் கொண்டு வந்து தெய்வத்தோடு ஒப்புரவாக்கவே இயேசு ஆக்கினை தீர்ப்படைந்தார். పాపం ద్వారా దేవునికి దూరం అయిపోయిన యొక్క మనుషుని తిరిగి దేవునితో సమాధానపరచుటకే కల్వారి శిలువలో వేలాడినాడు. தெய்வத்தோடு வந்து సమాధానமாக ஒரு வழியை இயேசு உண்டாக்கினார். ఇదిగో మనుషుడైతే మనుషుడు దేవునితో సమాధాన పడాలో దేవుడు ఉద్దేశించినాడు. அவர் தம்முடைய சொந்த ரத்தத்தை சிந்தி அப்படி அவர் ஆக்கினை தீர்ப்படைந்து தெய்வத்தோடு வந்து சேரும் ஒரு வழியை உண்டாக்கினார். తన యొక్క స్వరక్తం ఇచ్చి ఈ యొక్క మనుషుని దేవునితో సమాధానపరచుటకే ఆయన శిక్ష అనిపించాడు. அங்கெங்க நின்று கொண்டு ஏதோ ஒரு சைன், ஒரு கும்பிடுகிற மாதிரி சைனை காட்டிக்கிட்டு போகிறதல்ல. అంతేగాని అక్కడ నిలబడి దండాల దశకాలు పెడతా ఉంటే లాభం లేదండి. நீ தெய்வத்தோடு சமாதானம் பெற்று தெய்வத்தோடு வந்து வாழ வேண்டும். నీవు దేవునితో సమాధానం పొంది దేవుని దగ్గర జీవించాలి. உனக்கு సమాధానத்தை உண்டு பண்ணும் ஆக்கினை அவர் ஏற்றுக்கொண்டார். నీవు రావాల్సిన సమాధాన శిక్షను ఆయన వహించినాడు. உனக்கு సమాధానத்தை தரும் ஆக்கினை தீர்ப்பை அவர் அடைந்தார். నీవు పొందవలసిన శిక్షను ఆయన పొందినాడు. இப்பொழுது என்ன ஆனது அங்கே? ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? அவர் சிந்தன ரத்தத்தினாலே ఆయన చిందించిన రక్తం ద్వారా பூலோகமும் பரலோகமும் ஒப்புரவாகிறது. భూలోకము పరలోకము ఐక్యపడుతోంది. மனுஷனும் ஒப்புரவாகிறான். మనుషుడు సమాధాన పడుతున్నాడు. கொலோசியர் 1:20 படிக்கும்போது కొలస్సీ 1:20 చదివినట్లయితే కర్తருக்கு స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం. ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనియు తండ్రి అభీష్టమాయెను. యేసు சிலுவையில சிந்தின ரத்தத்தினாலே நம்மை தேவனோடு சமாதானமாக்குகிறார். యేసయ్య కల్వారి శిలువలో చిందించిన రక్తం ద్వారా మనల్ని దేవునితో సమాధానపరచున్నారు. యేసు சிந்தின ரத்தம் பூலோகத்தை பரலோகத்தோடு ஒப்புரவாக்குகிறது. యేసయ్య కల్వారి శిలువలో చిందించిన రక్తం అయితే మనిషిని భూలోకమున మనిషిని పరలోక సంబంధమైన వాసిగా మారుస్తుంది. இந்த வார்த்தைகளை கேட்கிற சகோதரனே சகோதரியே, ஒன்னு இயேசுவின் ரத்தம் పరలోకతోడు కూడా సమాధానమాக்கும். ఈ యొక్క సాయంకాల వేళ సహోదరుడా సహోదరి, యేసయ్య యొక్క రక్తం నిన్ను పరలోకంతో నీ సమాధానపరచున్నది. யூதனும் புறஜாதியானும் ஒன்று சேராதபடிக்கு ஒரு பகை நடுச்சுவர் போல நின்றது. యూదుడు అన్యుడు దేవునికి సమీపించకుండా మధ్య ఒక ద్వేషం అనే గోడ ఉన్నది. ఎఫెసీ 2:14 ఎఫెసీ 2:14 ఎఫెసీ 2 ஒரு நடுச்சுவர் அங்கே தகர்க்கப்பட்டதாக படிக்கிறோம். ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. இங்கே பகையாக நின்ற நடுச்சுவர் தகர்க்கப்பட்டது. ఇక్కడ మధ్యలో నిలబడ ద్వేషం అనే అడ్డు గోడ అది తొలగించబడింది. தெய்வத்தோடு சேரக்கூடாதபடிக்கு நடுச்சுவர் போல நின்றதான பாவம் இயேசுவின் ரத்தத்தினால கழுவி நீக்கப்படுகிறது. దేవునికి సమీపంగా రానికుండా మధ్యగా నిలబడే ద్వేషం అనే మధ్య గోడ అది పడగొట్టబడింది. இந்த நடுச்சுவரை தகர்த்து யூதனுக்கும் புறஜாதியானுக்கும் இடையில சமாதானத்தை உண்டு பண்ணினார். ఈ యొక్క మధ్య గోడలు పడగొట్టి యూదుని అన్యుని ఏకం చేస్తున్నారు. இன்றைக்கு பூமியில சமாதானம் இல்லை. ఈ యొక్క దినముల్లో భూమి మీద மனுஷர் தெய்வத்தோடு சமாதானம் கண்டடையாமல் இருக்கிறார்கள். మనుషుడైతే దేవునితో సమాధానం వెతకలేకపోతున్నాడు. மனுஷர் ஒன்றுக்கொண்டு பகைத்து வெறுத்து சண்டை போட்டு கொலை செய்து கொண்டிருக்கிறார். ఆ మనుషులు ఒకరు ద్వేషించి ఒక్కొక్కరిని చంపుకొని నరహత్య చేస్తూనే ఉన్నాడు. பலவிதமான ஜாதி வித்தியாசங்களை பார்க்கிறோம்.
పలు విధములైన తేడాలని చూస్తా ఉన్నాం. நான் அந்த ஜாதி நீ அந்த ஜாதி என்று சண்டை போட்டுக் கொள்ளுகிறார். నీది ఆ కులము నాది ఈ కులం, నీది ఆ జాతి ఈ జాతి అనుకుంటాం. நான் உயர்ந்தவன் தாழ்ந்தவன் என்று சண்டை போட்டுக் கொள்ளுகிறார். నేను గొప్పవాడిని, మీరైతే చిన్న అల్ప సంఖ్యాకులు అంటా ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். நான் படித்தவன் என்றும் படியாதவன் என்றும் பிரிவினையை காண்பித்துக் கொள்ளுகிறார். చదువుకున్నాడు చదువులేనోడు అని చెప్పి తేడా చూపిస్తా ఉన్నాం. நான் அந்த கட்சி நீ இந்த கட்சி என்று பிரிவினையை காண்பிக்கிறார். నేను ఆ పార్టీ ఈ పార్టీ అంటా ఉన్నాం. நான் அந்த மதம் நீ அந்த மதம் என்று சொல்லிக்கொண்டு பிரிவினையை నా காண்பிக்கிறார். మతం ఇది నీ మతం నీది అంటా ఉన్నాం. ஆனா ஆண்டவரோ சிலுவையில் அடைந்த மரணத்தினால அந்த பிரிவினை ஆகிய சுவரை தகர்த்தார். అయితే యేసు ప్రభు కల్వారి సిలువలో చిందించిన రక్తం ద్వారా ద్వేషం అనే అడ్డుగోడను పడగొట్టి ఉన్నాడు. ஆகவே இந்த சபைக்குள்ளே இந்த ஒலிவ இலைக்குள்ளே ஒரு சமாதானம் உள்ள கூட்டம், வித்தியாசங்கள் அகற்றப்பட்ட கூட்டம் வந்து சேருகிறது. అందువల్ల ఈ యొక్క ఒలివ ఆకలుగా ఈ యొక్క సంఘంలో ఇటువంటి తేడాలను లేకుండా అందరూ ఒకటిగా వచ్చి చేర్చబడాలి. இங்கே உயர்ந்தோர் என்றும் இல்லை, தாழ்ந்தோர் என்றும் இல்லை, ஏழை என்றும் இல்லை, ஐஸ்வர்யவான் என்றும் இல்லை, படித்தோர் என்றும் இல்லை, படியாதோர் என்றும் இல்லை. ఇక్కడ ఉన్నవాడని లేనివాడని, చదువుకున్నవాడు చదువు లేనివాడని ఇటువంటి యొక్క తేడాలు ఏమీ లేనే లేవండి. கிரேக்கனும் என்று இல்லை, யூதன் என்றும் இல்லை, గ్రీకుడని అన్యజనుడని ఏమీ లేదు. அந்த பகையாகிய சுவர் தகர்க்கப்பட்டது. దేశం అనే అడ్డుగోడ పడగొట్టబడింది. இயேசுவிலே நாம் ஒன்றே. యేసు ప్రభుల అందరూ ఒకటిగా ఉన్నాం. அப்படி சொல்லுகிற ஜனங்க ஒரு அல்லேலூயா சொல்லுங்க. చెప్పాడా? చేతులు హల్లెలూయా చెప్పండి. நம்ம ஒன்று கொண்டு தேவன் சமாதானமாக்குறது மாத்திரமல்ல, మనల్ని ఒకరొకరు సమాధానపరచడం మాత్రమే కాదు, முதலாவது தேவன் நம்மை அவரோடு சமாதானப்படுத்த తండ్రైన దేవుడు ఆయన మనలతో సమాధానపడుతున్నాడు. பாவங்களற கழுவி நம்மை சுத்தமாக்கி அவரோடு சமாதானமாக்குறார். పాపాలన్నీ కడిగి మనల్ని ఆయనతో సమాధానపరుచున్నాడు. பாவத்தோடு ஒரு மனுஷன் தெய்வத்தோடு வந்து சேர முடியாது. పాపంలో ఒక మనుషుడు దేవునికి సమాధాన పడలేడు. உனக்கு ஏன் சமாதானம் இல்லை? నీకు ఎందుకు సమాధానం లేదు? ஆத்மாவில நீ சமாதானத்தை காண முடியாமல் இருக்கிறது என்ன? నీ యొక్క ఆత్మలో ఎందుకు సమాధానం కనుగొనలేకపోతున్నావు? மனசாட்சியில் அடைபட்டு கிடக்கிற பாவங்களினாலதான். నీ యొక్క మనసాక్షిలో ఉన్నటువంటి యొక్క పాపాల ద్వారానే பாவங்கள் எப்படி தீரும்? ఈ యొక్క పాపాలు ఏ విధంగా పోతాయి? இயேசு கிறிஸ்துவோட ரத்தத்தினாலதான் பாவங்கள் கழுவப்பட்டு சுத்தமாகும். నీ యొక్క పాపాలన్నీ పోవాలంటే యేసు క్రీస్తు రక్తంతో కడిగి శుద్ధీకరించబడాలి. மனுஷன் புறம்பாய் தன்னை சுத்திகரிக்கிறதுக்கென்று பலவிதமான வாசனை திரவியங்களை எல்லாம் வைத்திருக்கிறார். ఆ మనుషుడైతే తన బయట శరీరం శుద్ధి చేసుకోవడానికి పలు విధాలైన యొక్క సువాసన వీసే ద్రవ్యాలన్నీ ఉన్నాయి. மனுஷனுடைய ஆத்மாவில் அடைபட்டு கிடக்கிறதான பாவங்களை கழுவி எடுக்கிறதுக்கு ஒரு விஞ்ஞானமும் இல்லை. అయితే మనిషిని యొక్క ఆత్మలో ఉన్నటువంటి యొక్క పాపాలు కడగబడడానికి ఎటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలంత మాత్రం కలవాల. மனுஷனுடைய மனசாட்சி அடைபட்டு கிடக்கிற பாவங்களை கழுவி எடுக்கிறதுக்கு எந்த விஞ்ஞான முறைகளாலும் முடியாது. ఈ యొక్క మనస్సాక్షిలో ఉండే పాపాలు కడగబడడానికి లోక జ్ఞానం ప్రకారంగా ఎటువంటి పరిష్కారం కలగలేదు. ஆகவே மனுஷன் பாவத்தில பிறந்து பாவத்தில ஜீவித்து பாவத்தில மரித்து பாவத்தின் சம்பளமாகிய అక్కని కడలకు పోయి చేరుகிறார். అందువల్ల మనుషుడు పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపే చేసి పాపంలో జీతమైన మరణమైన రెండవ మరణ అగ్ని గంధకాలతో మండే గుండెలోకి వెళ్ళిపోతున్నాడు. యేసువో ఇరంగి வந்து நிற்கிறார். యేసయ్య పరలోకం నుండి భూలోక దిగి మన మధ్య నిలబడుతున్నాడు. நான் உன்னை சுத்தமாகட்டும், ఇదిగో నేనైతే నిన్ను శుద్ధి చేయనిము అంటున్నాడు. యేసు தேவாதி தேவன் உனக்கு என்ன செய்தார்? యేసయ్య దేవాది దేవుడు నీకేమి చేస్తున్నాడు? ఓ இந்த சத்தத்தை கேட்கிற அருமையானவனே, ஒரு கணம் நீ சிந்திப்பாயாக. ఇదిగో ఈ యొక్క సాయంకాలం ఈ యొక్క శబ్దాన్ని ఉంచిన ప్రియ స్నేహితుడా, నీ ఒకసారి దీన్ని చింతించుము. ஒரு முறை ஒரு பிசாசு வந்தது. ఒకసారి ఒక దెయ్యం వచ్చింది. நான் ரட்சிக்கப்படாத நாட்களிலே ஒரு பிசாசு வந்து ஒருத்தர் ஆடினார். నేను యేసు ప్రభు నమ్ముకోక ముందు ఒక దెయ్యం వచ్చి ఒక రోజు పూనింది. அது குருதி கொண்டா அல்லது ரத்தம் கொண்டா என்று கேட்டார். అదైతే నువ్వు నాకు రక్తం తీసుకురారా అంటా ఉంది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రం. ஆனா இயேசு வந்து அப்படி ரத்தம் கொண்டா என்று கேட்கல. యేసయ్య ఏ రక్తం తీసుకురామని చెప్పడలా. இயேசு என்ன செய்தார்? యేసు ఏం చెప్పి அவருடைய சொந்த ரத்தத்தை நமக்கு பரிமாறினார்.
యేసయ్య తన యొక్క సొంత రక్తాన్ని అందరికీ ఇచ్చినాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. ஆண்டவர் சொன்னார், நான் உங்களுக்கு பணிவிடைக்காரனாக இருக்கிறேன். యేసయ్య నేను మీకు పరిచారం చేస్తానంటున్నాడు. இந்த பூமியில வந்து அவர் செய்த பணிவிடை என்ன? ఈ లోకంలోకి వచ్చి యేసు ప్రభు చేసిన పరిచారం ఏమి? அவருடைய சொந்த ரத்தத்தை நமக்கு கொடுத்தார். ఆయన తన యొక్క స్వరక్తాన్ని మనందరికి ఇచ్చినాడు. நம்ம இது போல உட்கார வைத்து அவருடைய சொந்த ரத்தத்தை நமக்காக பரிமாறினார். మనల్ని ఈ విధంగా సమకూర్చబెట్టి తన యొక్క రక్తాన్ని మనకందరికీ పంచి ఇచ్చినాడు. என்னுடைய மகனே மகளே, என்னுடைய ரத்தத்தினால பாவ மன்னிப்பு பெறு. నా కుమారుడా నా కుమారి, నా యొక్క రక్తం ద్వారా నీ పాప పరిహారం పొందుము. என்னுடைய ரத்தத்தினால நீ பாவங்களால கழுவப்படு. నా యొక్క రక్తం ద్వారా నీ యొక్క పాపాలను కడుకొనుము. என்னுடைய ரத்தத்தினால நான் உன்னை மீட்டு கொள்ளட்டும். నా యొక్క రక్తం ద్వారా నేను నిన్ను విమోచించనిము. என்னுடைய ரத்தத்தினால நான் உன்னை கிரயத்துக்கு கொள்ளட்டும். నా యొక్క రక్తం ద్వారా నిన్ను క్రయధనముగా కొననిము. என்னுடைய ரத்தத்தினால உன்னை நான் நல்ல மனசாட்சி உள்ளவனாக மாற்றட்டும். నా యొక్క రక్తం ద్వారా నిన్ను మంచి మనస్సాక్షులుగా మార్చనిము. அல்லாவிட்டால் உன்னுடைய துர்மனசாட்சியை நான் நீக்கட்டும். నీలో ఉన్న యొక్క దుష్ట మనస్సాక్షిని తీసివేయనిము. நீ மகாபரிசுத்த ஸ்தலத்திலே பிரவேசிக்கிறதுக்கு தைரியம் உள்ளவன் ஆகட்டும். నీవు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకై ధైర్యం గలవాడుగా మారుము. நீ பரலோகத்தோடு கூட நீ ஒப்புரவாகு. పరలోక నివాసులతో కూడా సమాధాన పడుము. அப்படி என்று சொல்லியே அவருடைய ரத்தத்தை நமக்கு பரிமாறினார். ఆ విధంగా చెప్పి ఆయన తన యొక్క రక్తాన్ని మనకు పంచి ఇచ్చినాడు. இந்த ராத்திரியிலும் கூட இயேசு தம்முடைய சொந்த ரத்தத்தை நமக்கு பரிமாறுகிற தேவனாய் உலாவிக் ఈ கொண்டிருக்கிறார். యొక్క సాయంకాల వేళ యేసయ్య తన యొక్క సొంత రక్తాన్ని మనకందరికీ పంచి ఇచ్చున్నాడు. அந்த ரத்தமே உனக்கும் பரலோகத்துக்கும் இருக்கிற பகையை தீர்க்கிறது. ఆ యొక్క రక్తమే నీకు పరలోకానికి ఉండేటువంటి యొక్క పాపాన్ని పరిహరిస్తుంది. அந்த ரத்தமே உனக்கும் மற்றவரோடு இருக்கிற பகையை தீர்க்கிறது. ఆ యొక్క రక్తమే నీకు ఇతరులతో ద్వేషాన్ని పరిహరిస్తుంది. அந்த ரத்தமே உனக்கு உன்னை சமாதானம் உள்ளவனாக மாற்றுகிறது. ఆ యొక్క రక్తమే నీ ఇతరులతో సమాధానం గలవాడిగా మార్చున్నది. இயேசுடைய ரத்தத்தினால நீ கழுவப்படும் போது యేసయ్య రక్తంతో కడగబడినప్పుడు நதி போல சமாதானம் இருதயத்துல வரும். ఇదిగో గొప్ప సమాధానం నీలోనికి నది వలె వస్తుంది. ஆறு போல வந்து சமாதானம் இருதயத்துல பெருகும். నది వలె సమాధానం నీలో పెరుగుచుంటది. இதுவரைக்கும் நீ சமாதானத்தை காணவில்லை. ఇంతవరకు నీవు సమాధానాన్ని వెతకలేదు. சமாதானம் இல்லாமலேயே நீ இங்க வந்திருக்க கூடும். సమాధానం లేకుండా నీకు సాయంకాలం ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. ஒரு தரம் இயேசுவே என்று நோக்கிப்பார். ఇప్పుడు ఒకసారి యేసయ్యని తేరి చూడుము. உம்முடைய ரத்தத்தினால் எனக்கு சமாதானம் உண்டாமே. యేసయ్యా నీ యొక్క రక్తంలో నాకు సమాధానం ఉందని ఉండగలదా? இப்பொழுது எனக்கு தர வேண்டும் என்று நீ கேட்பாயாக. యేసయ్యా ఆ యొక్క సమాధానం ఇప్పుడు నాకు ఇవ్వు అని అడుగు. நாம் ஒரு நிமிஷம் எல்லாரும் கண்களை மூட வேணும். మనందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. நான் சொல்லுவது போல நீங்க சொல்ல வேணும். నేను చెప్పినట్టు మీరే చెప్తా ఉండండి. ஆண்டவரே எனக்கு சமாதானம் வேணும். యేసయ్యా నాకు సమాధానం కావాలయ్యా. எனக்கு సమాధానం வேணும். నాకు సమాధానం కావాలి. நீர் எனக்கு சமாதானம் தரும்படிக்கு ஆக்கனை தீர்ப்படைந்தீரே. మీరైతే నాకు సమాధానం అనుగ్రహించుటకే నాకు బదులుగా మీరు శిక్ష అనిపించున్నారే. அந்த சிலுவையில் அந்த கேடு அடைந்தீரே. ఆ యొక్క శిలువలో ఘోరంగా శిక్ష అనిపించున్నారే. நான் இப்பொழுது சமாதானம் இல்லாமல் இருக்கிறேனே. యేసయ్యా మీ యొక్క సమాధానాలు పంపండి. என்ன உம்முடைய ரத்தத்தினால கழுவும். నన్ను మీ యొక్క రక్తంతో కడగండి. என்னுடைய பாவங்களை எல்லாம் நான் அறிக்கை செய்கிறேன். నా యొక్క పాపాలని ఒప్పుకొనుచున్నాను. நான் பாவம் செய்ததை எல்லாம் நான் ஒத்துக்கொள்கிறேன். నా యొక్క పాపాలన్నీ మీ దైవ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను. தெய்வத்தினுடைய கண்ணுக்கு முன்பாக ஒன்று மறைக்க முடியாது. దేవుని యొక్క కనులెదుట ఏది కూడా దాచి ఉంచలేము. பாவங்களை அறிக்கை செய்ய வேண்டும். ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పాపాలను ఒప్పుకోవాలి. இயேசுவினிடத்தில் மனஸ்தாபத்தோடு அறிக்கை செய்யுங்க. యేసు యొద్ద పశ్చాత్తాప హృదయంతో మీ యొక్క పాపాలన్నీ ఒప్పుకోండి. ஒரு சிலர் சமாதானம் இல்லாம இங்க வந்திருக்கிறத நான் உணர்கிறேன். ఇదిగో కొందరైతే సమాధానం లేని వారుగా ఇక్కడ ఉంటారని గ్రహించున్నాను. நீ சமாதானம் பெறும் நல்ல தருணம் இது. నీవు సమాధానం పొందే మంచి సమయం. பாவங்களை மறைக்காம இயேசுவோடு அறிக்கை செய். పాపాలన్నీ ఏది దాచి ఉంచకుండా అన్ని యేసయ్య దగ్గర ఒప్పుకో. உன்னுடைய மனசாட்சியில் அடைபட்டு கிடந்து உன்னை வாதிக்கும் பாவங்களை எல்லாம் நீ அறிக்கை செய்ய. నీ యొక్క మనస్సాక్షిలో ఉండి బాధించే ప్రతి పాపాన్ని ఇప్పుడే యేసయ్య సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టు. தம்முடைய சொந்த ரத்தத்தோடு உன்னுடைய பட்சமாக நிற்கிறதை நான் உணர்கிறேன். యేసయ్య తన యొక్క సొంత రక్తంతో నీ పక్షంగా నిలబడి నేను చూచు.
చెప్తున్నాను. நீ இருதயத்தை திறந்து பாவங்கள் அறிக்கை செய்யும் போது ரத்தத்தை உன் இருதயத்துல தெளிக்கிறார். నీ యొక్క హృదయాన్ని తెరిచి పాపాలను ఒప్పుకున్నప్పుడు తన యొక్క రక్తాన్ని నీ యొక్క హృదయంలో ప్రోక్షించున్నాడు. இருதயங்களை திறந்து ரத்தத்தை தெளியும் என்று சொல்லுங்க. నీ యొక్క హృదయం తెరిచి యేసయ్యా మీ యొక్క రక్తాన్ని నాపై కుమ్మరించండి అని అడగండి. ஓ பாவங்கள் தீரும்போது சமாதானம் நதி போல வரும். నీ యొక్క పాపాలను ఒప్పుకున్నట్లయితే సమాధానం నది వలె నీపై వస్తుంది. சமாதானத்தை பெற்றவனாக இங்கிருந்து போவாயாக. సమాధానం గల వ్యక్తివై ఇక్కడ నుండి తిరిగి వెళుదురుగాక. கர்த்தரிடத்துல வருகிற ஒருவரையும் அவர் சும்மா விடுகிறது. యేసయ్య మరి ఎదుగు వచ్చేవారంత మాత్రం కూడా ఊరకనే వదలడు. உனக்காகவே நான் ஆக்கனை தீர்ப்படைந்தேன் என்கிற சத்தம் கேட்கிறது. ఇదిగో నా కుమారుడా నా కుమారి నీ కొరకే నేను శిక్షను అనిపించిన శబ్దం. என்னுடைய மகனே உனக்காகவே நான் ஆக்கனை தீர்ப்படைந்தேன். నా కుమారుడా నా కుమారి నీ నిమిత్తమై నేను శిక్షను అనిపించినాను. உனக்கு சமாதானத்தை உண்டாக்கும் ஆக்கனை நான் அடைந்தேன். నీకు సమాధానం తెచ్చుడుగా నీ యొక్క శిక్షను నేను వహించినాను. పరలోకத்துக்கு நீ வந்து சேர வேண்டும். నీవు పరలోక రాజ్యానికి వచ్చి చేరాలి. நீ சமாதானம் உள்ளவனாக காணப்பட வேண்டும். నీవు సమాధాన వ్యక్తిగా కనబడాలి. பகையாகிய சுவரை நான் என்னுடைய ரத்தத்தை சிந்தி மரித்து தகர்த்திருக்கிறேன். ద్వేషమనే మధ్య గోడలు నా యొక్క రక్తాలు చిందించి పడగొట్టినాను. சில நாட்களுக்கு முன்பாக కొన్ని దినములకు ముందుగా ஒரு ஊர்ல உள்ள ரெண்டு கூட்டத்தாருக்கு இடையில ஒரு சுவர் வைக்கப்பட்டிருந்தது. ఒక ఊర్లో రెండు గ్రూపుల వారి మధ్య ఒక గోడ కట్టబడింది. ஒரு கூட்டத்தார் தாழ்ந்தோர், ஒரு கூட்டத்தார் உயர்ந்தோர். ఒక గుంపు వాళ్ళు అయితే ఉన్న వాళ్ళు గోడ లేని వాళ్ళు. அரசாங்கம் அதுல தலையிட்டு ஒரு பெரிய வாசலை உண்டாக்கி விட்டது. ఆ యొక్క మధ్యలో ప్రభుత్వం వారు కల్పించుకొని మధ్యలో ఒక ద్వారం ఒక తలుపు. நீ இங்கே போகலாம், அவர்கள் இங்கே வரலாம். మీరు ఒకరు ఇక్కడికి పోవచ్చు అక్కడికి రావచ్చు అని చెప్పినారు. ஆனா இயேசு அப்படி வாசலை உண்டாக்கி விடல, தகர்த்துட்டார், சுவரை தகர்த்துட்டார். ఆ ప్రభుత్వం వారు ఏదో చిన్న డోర్ మాత్రం పెట్టారు. యేసయ్య ఆవేదించాల ఆ గోడ పూర్తిగా లేకుండా చేశాడు. ஆண்டவர் இயேசுவில ஒன்றாக்கினார். ప్రభు అయిన యేసునందు ఇద్దరిని కూడా ఒక ఏకం చేస్తున్నాడు. வித்தியாசங்கள் அகற்றி ஒன்றாக்கினார். తేడాలన్నీ తొలగించి ఇద్దరిని ఒకటిగా చేస్తున్నాడు. இந்த மேன்மையை உணர்கிற ஜனங்க ஒரு அல்லேலூயா சொல்லுங்க. ఈ యొక్క గొప్పతనాన్ని గ్రహించగల చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ஹல்லேலூயா. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభు స్తోత్రం. இந்த ஒலி வேளையில அங்க சமாதானம் பச்சை இருக்கிறது. ఈ యొక్క ఒలీవ ఆకులో పచ్చ సమాధానం ఉన్నది. சபைங்கிறது ஒரு சமாதான பட்டணம். அது సంఘం అనగా సమాధానం గల పట్టణం. அது புதிய எருசலேமாக இருக்கிற சலேம் என்று சொன்னாலே சமாதானம். అది పచ్చగా ఉంది సమాధానం. నూతన యెరూషలేం సమాధానంగా ఉన్నది. இந்த சமாதானத்தை கூறி சுவிசேஷர்கள் வந்தார்கள், மலைகளில் வந்தார்கள். ఈ యొక్క సమాధానం చెప్పి అనేకులు సువార్తికులు వచ్చినారు. இந்த சுவிசேஷத்தை கூறி வருகிற சுவிசேஷருடைய பாதங்கள் அழகானதாம். ఈ యొక్క సువార్తను చాటించే వారి యొక్క పాదాలు పర్వతం మీద ఎంతో సుందరంగా ఉంది. இந்த நாட்களிலே அழகுள்ள பாதங்களோடு கூட சுவிசேஷத்தை அறிவிக்கும்படிக்கு, தெய்வத்தோடு மனுஷரை ஒப்புரவாக்கும்படிக்கு மெய்யான సువిశేషరుల దేవుని అனுపునార్. ఈ యొక్క దినాల్లో సమాధానం ప్రకటించు వారి యొక్క పాదాలు ఎంతో సుందరమైనగా ఉన్నతమైన పర్వతంలో దేవుడి యొక్క దినాల్లో మనకు అనుగ్రహించున్నారు. மெய் சமாதானம் எங்கே கிடைக்கும்? నిజమైన సమాధానం ఎక్కడ దొరుకును? அருமையான மனுஷனே, இதுதான் மெய் சமாதானம். ప్రియమైన సోదరుడా, ఇక్కడే నిజమైన மனுஷர் சமாதானத்துக்காக பிரயாசப்படுகிறார்கள். మనుషులు సమాధానం కొరకు ప్రయాసపడుతున్నారు. ஆனாலும் அவர்கள் ஒரு முழுமையான பூரணமான சமாதானத்தை கொண்டு வர முடியல. వారైతే పరిపూర్ణమైన సమాధానాన్ని కనుగొని రాలేదు. இன்றைக்கு ஒரு இடத்துல பிரச்சனை என்று சொன்னா மிலிட்டரி அனுப்புறார்கள், அதை போய் அடக்கு என்று சொல்லி. ఎక్కడే సమాధానం ఇప్పుడైతే ఈ దినాల్లో మిలిటరీ వాళ్ళు పంపి అందరినీ కూడా కంట్రోల్ చేయండి అంటా ఉన్నారు. ஏதாகலும் ஒரு பிரச்சனை குழப்பங்கள் என்று சொன்னா அங்கே போலீஸ் இப்படிப்பட்டதான పవర్களை అనుపుகிறார்கள். ఎక్కడైతే గొడవలు సమస్యలు ఉంటాయో అక్కడ పోలీసు వాళ్ళని, రక్షణ శాఖ, మిలిటరీ వాళ్ళని పంపిస్తా ఉన్నారు.
அப்படி ஒரு சமாதானத்தை அடக்கி உண்டாக்கினாலும் మనుషునుடைய హృదయం కొదిచుకొండే இருக்கிறது. ఆ విధంగా మిలిటరీ వాళ్ళు పంపించినా గాని వాళ్ళ హృదయాలు అయితే రగులుకుంటారే ఉన్నాయి. పడి వాంగరదற்காக కొదిக்கிறது. పగ తీర్చుకోవడానికి వాళ్ళ హృదయాలన్నీ కూడా రగులుకుంటానే ఉన్నాయి. எனக்கு இப்படி எல்லாம் செய்து விட்டான் அவனை விட மாட்டேன் என்று கொதிக்கிறது. నాకు ఈ విధంగా చేస్తే నేను ఊరుకుంటానా సమయం దొరకక ఎదురు చూస్తాను. అడక్కుముறைகள் எல்லாம் கூண்டில் அடைக்கப்பட்ட புலிய போலதான் மனுஷனை மாற்றும். వారికి ఉండేటువంటి చట్టాలు అయితే ఈ యొక్క పులిని బోన్లో పెట్టినట్టే ఉంటా ఉన్నాయి. அல்லது கட்டி போட்ட நாயை போலதான் மனுஷனை மாற்றும். లేకపోతే కుక్కని కట్టినట్లుగానే చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. கட்டி போட்ட நாய் தான் கடிக்கும் என்று சொல்லுவார்கள். ఆ యొక్క కట్టి ఉన్న కుక్కే కరుస్తుందని చెప్తా ఉంటారు. ஆகவே சட்ட திட்டங்கள் எல்லாம் மனுஷனை அடக்கி சமாதானத்தை உண்டாக்கினாலும் మనిషిని இன்னும் వెరియనాகவே மாற்றுகிறது. ఆ మనుషుణ్ణి అయితే ఈ యొక్క చట్టాలన్నీ కట్టి బంధించినా గాని వాడిని ఇంకా కూడా తీవ్రవాదిగా చేస్తూ ఉంటుంది. యేసులే வந்து மெய் சமாதானத்தை நீ காண்பாயாக. యేసయ్య దగ్గరికి వచ్చి నీవు నిజమైన సమాధానాన్ని వెతుకుదువుగాక. మనిషి తன்னுடைய ఆవి ఆత్మ శరీరத்திலே సమాధానం అடைய முடியும். అప్పుడే మనుషుడు తన యొక్క ప్రాణాత్మ శరీరంలో సమాధానం వెదగలడు. మనిషిని త్రిత్వనాగా సృష్టించబడ్డాడు. మనుషుడు త్రిత్వంగా కలుగు చేయబడినాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. ஆண்டவர் త్రిత్வராக இருக்கிறது போல ప్రభు త్రిత్వమై ఉన్నందున ஆண்டவர் பிதா குமாரன் பரிசுத்தாவியானவராக இருக்கிறது போல దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా ఉన్నందువలన మనిషిని కూడా அவர் త్రిత్వனாகவே సృష్టిத்தார். మనుషుని కూడా త్రిత్వంగా కలుగు చేస్తున్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. ஆவி ஆத்மா சரீரத்தை உடையவனாக இருக்கிறான். మనుషుడైతే ప్రాణము ఆత్మ శరీరం గలవాడుగా ஒன்று தெசலோனிக்கேயர் 5ஆம் அதிகாரம் 23ஆம் வசனம். మొదటి దెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వచనం చదువుచున్నాం. சமாதானத்தின் தேவன் தாமே உங்களை முற்றிலும் பரிசுத்தமாக்குவாராக. உங்கள் ஆவி ஆத்மா சரீரம் முழுவதும் நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்து வரும்போது குற்றமற்றதாய் இருக்கும்படி కాకப்படுவதாக. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. இங்கே ஆவி ஆத்மா சரீரம் என்று மனுஷனை படிக்கிறோம். ఇక్కడ ప్రాణము ఆత్మ శరీరం అని మనుషుని గురించి చదువుచున్నాం. மனுஷனுடைய புறம்பான మనిషిని தான் அவன் శరీరం அவனுடைய శరీరం. ఆ మనుషుని బయట చూస్తే శరీరం కనబడతా ఉంది. அவனுக்குள்ள ஒரு ஆவியும் ஆத்மாவும் இருக்கிறது. మనుషుల్లో ఒక ప్రాణము ఆత్మ ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. ஆவியும் ஆத்மாவும் சேரும்போது உள்ளான மனுஷன். ప్రాణము ఆత్మ కలిస్తేనే అంతరంగ మనుషుడు. இந்த ஐம்புலன்களை கொண்டதான இந்த சரீரம் புறம்பான மனுஷன். ఈ యొక్క పంచేంద్రియాలు గల మనుషుడు బాహ్య పురుషుడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. இப்படி ஆவி ஆத்மா சரீரம் என்ற ஒரு திருத்துவத்தை உடையவனாக இருக்கிறான் மனுஷன். ఈ విధంగా మనుషుడైతే ప్రాణము ఆత్మ శరీరం గల ఒక త్రిత్వంగా ఉన్నాడు. இந்த ஆவி ஆத்மா சரீரத்திலே ஒரு இளைப்பாறுதல் அல்லது ஒரு அமைதியை மனுஷன் பெற வேண்டும் என்று வேதத்தில் படிக்கிறோம். ఈ యొక్క ప్రాణము ఆత్మ శరీరంలో మనుషుడు ఒక నెమ్మది సమాధానం కనుగోలని బైబిల్లో చదువుతున్నాం. பாவங்களை அறிக்கையிட்டு பாவ மன்னிப்பை பெற்று ஒரு சமாதானத்தை பெறுகிறோம். పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ పొంది సమాధానం పొందుచున్నాం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభు స్తోత్రం. அதோடு அல்ல, தொடர்ந்து நம்மளே ஒரு சமாதானம் உண்டாக வேண்டி இருக்கிறது. దాంతో మాత్రం కాదు, దాంతో మనకి ఇంకా సమాధానం కలగాలి. நம்முடைய ஆவி அமைதி உள்ளதாய் அல்லது சமாதானம் உள்ளதாய் மாற வேண்டும். మన యొక్క ప్రాణం అనేది నెమ్మది కలిగిగా ఉండాలి. ஆவியை பற்றி சொல்லும் போது அது தேவனை பற்றின உணர்வு உள்ளது. ఆ యొక్క ఆత్మ అనేది దేవుని గురించి గ్రహింపు కలిగి ఉంది. அது தெய்வத்தை தேடும் நாடும் இப்படி எல்லாம் அது செய்யும். ఆ యొక్క ఆత్మ అయితే దేవుని వెతికి వెంటాడుతూనే ఉంటా ఉంటది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. அது எண்ணங்களை சம்பந்தப்பட்டதாக இருக்கிறது. అది తలంపులకు సంబంధించిందిగా ఉంది. பொல்லாத எண்ணங்கள் வந்து மனுஷனுடைய ஆவியிலே போராடும். ఆ దురాలోచనలు వచ్చి మనుషుని యొక్క ఆత్మలో పోరాడుతూనే ఉంటాయి. எண்ணங்களிலே ஜெயமில்லாத மனுஷன் ஒரு ஆவியிலே சமாதானம் இல்லாதவனாக இருக்கிறான். తన యొక్క తలంపుల్లో సమాధానం లేని వాడైతే తన యొక్క జీవితంలో సమాధానం లేని వాడు. சாந்தமும் அமைதியிலும் உள்ள ஆவியாகிய இருதயத்தில் மறைந்திருக்கிற குணம் உங்களுக்கு அழகு அலங்காரம் என்று சொல்லப்பட்டிருக்கிறது. సాత్వికము దీన మనసు గల ఆత్మే మీకు 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైనా
గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులా విలువగలది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. ஆவி அமைதல சாந்தமும் அமைதலும் உள்ள ஒரு ஆவி. ఆ సాత్వికము మృదువైన ఒక ఆత్మ, அது ஆவியில சமாதானத்தை காண்பிக்கிறது. అదే ఆత్మలో సమాధానం కనబడుచున్నది. மனுஷனுடைய மனது ஒரு அடக்கி ஆளப்படுகிறதாக இருக்கணும். ఆ మనుషుని యొక్క మనసు అయితే దాన్ని నియంత్రించి ఏలుబడి చేయాలి. இந்த வேதவசனம் சொல்லுது సకల ఎண்ணங்களையும் న్యాయం తీర్க்கிற కాలం வருது. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రతి తలంపు కూడా న్యాయం తీర్చే ఒక కాలం రాబోతుంది. தெய்வம் மனுஷனுடைய எண்ணங்களை சகல எண்ணங்களையும் கூட பார்த்து வகையறுக்கிறவராக இருக்கிறார். ప్రభు అయితే మనుషుని యొక్క ప్రతి ఆలోచన కూడా న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. யோவான் அப்போஸ்தலன் அவரை கண்டபோது அவருடைய கண்கள் அக்கினி ஜுவாலை நிறைந்த கண்களாக இருந்தது. అపోస్తలుడు యోహాను యేసయ్యను చూసినప్పుడు ఆయన యొక్క కనులైతే అగ్ని జ్వాలమయం గల నేత్రాలు గలవాడుగా ఉన్నాడు. அவருடைய கண்களை கொண்டு உன்னுடைய எண்ணங்களை அவரால் காண முடியும். ఆయన నేత్రాలతో మీ యొక్క తలంపులు బాగా తేటగా చూడవచ్చు. நீ உன்னுடைய எண்ணங்களை நீ சரிப்படுத்தாம போனா அதற்கு உனக்கு நியாய தீர்ப்பு வரும். నీవు నీ యొక్క తలంపుల్ని సరి చేసుకోకుండా ఉంటే దానికి న్యాయపు తీర్పు ఉంది. உன்னுடைய பொல்லாத எண்ணங்கள், నీ యొక్క దురాలోచనలు, உன்னுடைய அசுத்த எண்ணங்கள், నీ యొక్క అపిత్రమైన உன்னுடைய తలంపులు, மாம்சிகமான எண்ணங்கள். నీ యొక్క శరీర తలంపులు. சிலர் மனுஷர் அப்படியே எண்ணி 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 பைத்தியக்காரங்களாய் போய்விடுகிறார். కొందరైతే ఆ విధంగా తలంచి తలంచి పిచ్చోలుగా మారిపోతా ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. அநேகருக்கு ஆவியிலே இளைப்பாறுதல் இல்லை, అనేకులకి ఆత్మలో విశ్రాంతి ஆவியில లేదు. சமாதானம் இல்லை, ஆவியில சமாதானம் ఆ இல்லை. ఆత్మలో సమాధానం లేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. ஏதோ ஒன்று வந்து அவங்களை கலக்குகிறது. వారిని ఏదో ఒకటి వచ్చి అల్లజడి చేస్తా ఉంది. தாங்கள் நினைக்க கூடாது என்று நினைக்கிறத நினைக்கிறார்கள். వాళ్ళు ఆలోచించకూడదని ఆలోచన చేస్తా ఉన్నారు. தாங்கள் சிந்திக்க கூடாது என்பதை அவர்கள் சிந்திக்கிறார்கள். వాళ్ళు తలంచకూడదని కార్యాలు తలంచుతూ ఉన్నారు. ஒரு தேசத்திலே யுத்தம் நடக்குமானா ఒక దేశంలో యుద్ధం அந்த జరిగినట్లయితే தேசம் சமாதானமாக இருக்க முடியாது. ఆ యొక్క దేశం అయితే సమాధానం ఉండదు. இஸ்ரவேலர்கள் கானானை ஜெயித்த போது யுத்தம் ஓய்ந்து தேசம் இளைப்பாறிற்று. ఇశ్రాయేలీలు కానాన్ దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు యుద్ధం ముగించబడి నెమ్మది కలిగి ఉన్నారు. யுத்தம் ஓய்ந்து தேசம் சமாதானத்தை பெற்றுக்கொண்டார். ఆ యుద్ధం ముగించిన తర్వాత దేశంలో సమాధానం ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. உன்னுடைய எண்ணங்களிலே போராடுகிற அந்த வல்லமைகளை நீ அடக்கி மேற்கொள்ளணும். నీ యొక్క తలంపుల్లో వచ్చేటువంటి యొక్క ఊహలన్నీ కూడా నియంత్రించి దాన్ని ఏలుబడి చేయాలి. இந்த சபையிலே அப்படி ஒரு சமாதானம் உண்டு. ఈ యొక్క సంఘంలో అటువంటి సమాధానం ఉంది. ஆவிக்குரிய ஒரு முதிர்ந்த அனுபவத்துக்கு வருகிற தேவனுடைய ஜனங்கள் ஆவியிலே எண்ணங்களிலே சமாதானம் உள்ளவர்களாக மாறுகிறார். ఆత్మీయ జీవితంలో వృద్ధ దశలో ఉండేటువంటి దేవుని యొక్క జనులు వారి యొక్క ఆత్మలో దుష్ట తలంపులన్నీ పోయి సమాధానకరమైన స్థితిలో இது వస్తున్నారు. சகல எண்ணங்களையும் கீழ்ப்படுத்துகிற ஒரு பலன். అది సమస్త తలంపుల్ని కూడా నియంత్రించే శక్తి. 2 కొరింథీయర్ 10వ అధికారం 4-5 వచనங்கள். 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి எங்களுடைய போராயுதங்கள் மாம்சத்துக்கேற்றவைகளாகிராமல் அரண்களை நிர்மூலமாக்குகிறதற்கு தேவ பலமுள்ளவைகளாயிருக்கிறது. அவைகளால் நாங்கள் தர்க்கங்களையும் தேவனை அறிகிற அறிவுக்கு விரோதமாய் எழும்புகிற எல்லா மேட்டிமையையும் நிர்மூலமாக்கி எந்த எண்ணத்தையும் கிறிஸ்துவுக்கு கீழ்ப்படிய சிறைப்படுத்துகிறவர்களாயிருக்கிறோம். கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. எந்த எண்ணத்தையும் கிறிஸ்துவுக்கு கீழ்ப்படிய சிறைப்படுத்துகிறவர்களாக இருக்கிறோம். ప్రతి ఆలోచనకు క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టేవారు ఉన్నారు. பரிசுத்தாவியின் பலத்தினாலே పరిశుద్ధాత్మ శక్తి ద్వారా எண்ணங்களிலே ஜெயம் பெற்றேன் என்று எந்த மனுஷன் சொல்ல முடியும்? ఆ తలంపులోనే జయం పొందినాలని ఎవరు చెప్పగలరు? கிறிஸ்து இயேசுவிலே எண்ணங்களிலும் ஒரு சமாதானம் உண்டு. క్రీస్తు యేసు ద్వారా తలంపుల్లో ఒక இந்த సమాధానం ఉంది. உலகத்திலே மனுஷரை பார்த்து கேட்கிறேன், ஓ பெரியவரே,
ఈ యొక్క లోకంలో ఉన్న మనుషులను చూసి ఓ. పెద్దవాళ్ళని చూసి అడుగుతా, ఓ వృద్ధులారా, ஓ ஐஸ்வர்யவான்களே, ఓ ధనవంతులారా, ஓ படித்தவர்களே, ఓ చదువుకున్న వాళ్ళారా, தர்க்க சாஸ்திரிகளே, ఓ శాస్త్రులారా, ஞானிகளே, ఓ సైంటిస్టులారా, நீங்க உங்கள் எண்ணங்களிலே சுத்தமானீர்கள் என்று சொல்ல முடியுமோ? ఈ యొక్క తలంపుల్లో పవిత్రంగా ఉన్నారని చెప్పగలరా? ஓ வயோதிபரே, ఓ వృద్ధులారా, நீங்க சொல்ல முடியுமா? మీరు మీ యొక్క తలంపులో పవిత్రంగా ఉన్నామని చెప్పగలరా? ஆவியிலே ஒரு சமாதானம் இருக்கிறது. ఆ యొక్క ఆత్మలో సమాధానం ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకి స్తోత్రం. இந்த சத்தியத்தை கை கொண்டு வரும் ஜனங்களுக்கு உண்டு. ఈ యొక్క సత్యాన్ని గైకొనే వారికి సమాధానం ఉన్నది. வெறும் பாவ மன்னிப்புல கிடைக்கிற சமாதானம் அல்ல, పాప క్షమాపణ ద్వారా దొరికే సమాధానం కాదండి. இன்னும் நீ ஆழமாய் கடந்து வரும் சமாதானம் இருக்கிறது. ఆ ఇంకను కూడా లోతుగా పోతే కలిగే సమాధానం ఉన్నది. உன்னுடைய எண்ணங்கள் சுத்தமாய் காணப்பட வேண்டும். నీ యొక్క తలంపులని పవిత్రంగా కనబడాలి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకి స్తోత్రం. உன்னுடைய மனது வெடித்த மாதுளம் பழம் போல இருக்கணும். నీ యొక్క మనసు అయితే ఆ యొక్క విరువబడిన యొక్క దానిమ్మ పండు వలె కనబడాలి. மாதுளம் பழம் வெடித்திருக்கும் போது எவ்வளவு அழகாக இருக்கிறது ఆ యొక్క பார்க்கிறது. దానిమ్మ పండు అయితే విచ్చుకుంటే తేటగా ఎట్లా కనబడుతుంది చూడండి. அதுபோல உன்னுடைய எண்ணங்கள் வேத வசனங்களினால வெளிப்படுத்தல்களினால நிறைந்து முத்து முத்தாக இருக்கணும். అదే విధంగా నీ యొక్క మనసు కూడా దేవుని యొక్క వాక్య ప్రకటన ద్వారా ముత్యాలు ముత్యాలుగా కనబడాలి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకి స్తోత్రం. மாத்திரமல்ல, ஆத்மாவிலும் ஒரு சமாதானத்தை காண்கிறோம். అంత మాత్రంగా ప్రాణంలో కూడా సమాధానం. இயேசு அதை சொன்னார். యేసు అదే చెప్పినారు. என் நுகத்தை உங்கள் மேல ஏற்றுக்கொண்டு என்னிடத்துல கற்றுக்கொள்ளுங்கள், அப்பொழுது உங்களுடைய ஆத்துமாக்களுக்கு இளைப்பாறுதல் கிடைக்கும். నా యొక్క కాడి మీ మీద పెట్టుకొని నా యొక్క నేర్చుకోండి, అప్పుడు మీ యొక్క ప్రాణములకు విశ్రాంతి அது దొరుకుతుంది. இளைப்பாறுதல் என்று சொல்லுகிறது மெய் சமாதானம். అది విశ్రాంతి అనగా నిజమైన సమాధానం. ஆத்மாவில மனுஷன் எப்படி சமாதானத்தை பெறுவான்? ఆ ప్రాణంలో ఏ విధంగా మనిషి సమాధానం పొందగలడు? ஆத்மா மனுஷனுடைய தன்னுணர்வு உள்ளதாக இருக்கிறது. ప్రాణానికి తన యొక్క సొంత గ్రహింపు కలదిగా ఉంది. மனுஷனுடைய ஆசைகளும் இச்சைகளும் எல்லாம் அதுல அடைபட்டு இருக்கிறது. మనిషిని యొక్క ఆశిచ్చులని యొక్క ప్రాణంలోనే దాగి ఉన్నవి. ஆகவேதான் மனுஷன் எப்ப பார்த்தாலும் நான், எனக்கு, என் மனைவி, என் பிள்ளை, என் குடும்பம், என் சொத்து, என் வீடுன்னு சொல்லி கொண்டிருக்கிறான். అందువల్ల ప్రతి మనుషుడు కూడా నన్ను, నాకు, నాది, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగం అని చెప్పుకుంటా ఉన్నాడు. எல்லாம் நான் எனக்கு என்னுடையது என்று சொல்லி கொண்டிருக்கிறான். ప్రతిదానికి నన్ను, నాకు, నాది అని చెప్తూనే ఉన్నాడు. ஆனா அப்போஸ்தலனாகிய பவுல் என்ன சொன்னா? అయితే అపోస్తలుడు పౌలు గారు ఏం இனி చెప్తున్నారు? நான் அல்ல, இயேசுவே என்னில பிழைத்திருக்கிறார். ఇక మీద నేను కాదు, యేసయ్య నాలో జీవిస్తున్నాడని இனி చెప్తున్నాడు. நான் அல்ல, இயேசுவே என்று சொல்லுகிறான். ఇక మీద నేను కాదు, జీవించేది క్రీస్తు అని చెప్తున్నాడు. அவன் தன்னுடைய சுயத்துக்கு மரித்தவனாக இருக்கிறான். ఆయన తన సొంత ఇష్టానికి చనిపోయిన వాడిగా தன்னுடைய உணர்வுகளுக்கு, தன்னுடைய சுயத்துக்கு அவன் மரித்து இனி இயேசுவே என்னில பிழைத்திருக்கிறார் తన என்று సొంత சொல்லுகிறான். ఆశిచ్చలకు చనిపోయి యేసయ్య నాలో జీవించాలని చెప్తున్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకి நம்முடைய స్తోత్రం. ஆத்மா ஒரு இளைப்பாறுதலுக்குள்ள வரணும். మన యొక్క ప్రాణము ఒక విశ్రాంతిలోని ஆத்மாவுக்கு விரோதமாக மாமிச இச்சைகள் போர் செய்கிறது. ఈ యొక్క ఆత్మకి విరోధంగా శరీర కార్యాలు క్రియ చేస్తున్నాయి. ஆகவே இந்த போராட்டம் அங்க இருக்கிறதுனால ஆத்மாவுக்கு இளைப்பாறுதல் இல்லை. అందువల్ల ఈ యొక్క పోరాటం ఉన్నందువల్ల ఈ యొక్క ఆత్మకి ஆகவே విడుదల లేదు. ஆத்மாவுக்கு இளைப்பாறுதல் எப்படி வருவோம்? ఈ యొక్క ఆత్మకి ఏ విధంగా విశ్రాంతి அது వస్తుంది? தேவசித்தம் செய்கிறதுனால. దేవుని చిత్తం చేయడం ద్వారా. மத்தேயு 11ஆம் அதிகாரம் 29ஆம் வசனம். మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. நான் சாந்தமும் மனத்தாழ்மையுமாய் இருக்கிறேன். என் நுகத்தை உங்கள் மேல் ஏற்றுக்கொண்டு என்னிடத்தில் கற்றுக்கொள்ளுங்கள், அப்பொழுது உங்கள் ஆத்துமாக்களுக்கு இளைப்பாறுதல் கிடைக்கும். నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ஆத்மாவுக்கு எப்படி இளைப்பாறுதல் கிடைக்கும்? ఈ ప్రాణానికి ఏ విధంగా విశ్రాంతి దొరుకుతుంది? ஆண்டவர் சொன்னார், நான் சாந்தமும் இளைப்பாறுதலுமாக இருக்கிறேன். యేసు ప్రభు చెప్తే సాత్వికుడును దీన మనసు గలవాడును. இந்த விஷயங்களை கவனித்துக் கொண்டே வருகிற தேவனுடைய பிள்ளைகள் எல்லாம் ஒரு அல்லேலூயா சொல்லுங்க சத்தமா. ఈ యొక్క విషయాలన్నీ కూడా వింటున్నా దేవుని ప్రజల చేతులెత్తి పెద్దగా హల్లెలూయా పడే. அல்லேலூயா.
கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభు స్తోత్రం. நாம் நம்முடைய ஆத்துமாவை எப்படி இளைப்பாறுதலுக்கு கொண்டு வரலாம்? మన యొక్క ప్రాణంలో ఏ విధంగా విశ్రాంతిలో నడిపించాలి? ஆண்டவர் சொன்னார், நான் சாந்தமும் மனத்தாழ்மையுமாய் இருக்கிறேன். యేసు ప్రభు చెప్పిన సాత్వికుడును దీన మనసు இந்த గలవాడు. சாந்தமும் மனத்தாழ்மையும் நான் உன் மேல வைக்கிறேன், நீ ஏற்றுக்கோ. ఇదిగో నా యొక్క సాత్వికును దీన మనసు నీ మీద పెడుచున్నాను, దాన్ని ఒప్పుకో. நான் உன் மேல வைக்கிறேன், நுகத்தை நீ ஏற்றுக்கொள்ளு. నా మీద ఉంచబడిన కాడి నీ మీద పెడుతున్నా, దాన్ని అంగీకరించు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. ஒரு முறை ஒரு சின்ன பையன் வண்டி மாடை பூட்டுக்கிறத கவனிச்சேன். ఒక రోజు ఒక చిన్న అబ్బాయి ఒక ఎద్దుల బండి నడిపించడం చూసినాను. அவன் என்னுடைய மாமாவுடைய பேரன். ఆయన అయితే నా యొక్క మామయ్య గారి యొక్క మనవడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభు స్తోత్రం. அவன் ரொம்ப குட்டையான பையன். వాడైతే పొట్టివాడు. எல்லாரும் கவனிங்க, அவன் குட்டையான பையன். పొట్టోడు. அவன் 2 மாடை கூட்டி கொண்டு வந்தான். 2 ఎద్దులు తీసుకొచ్చాడండి. மாடு இவ்வளவு உயரம். ఆ యొక్క ఎద్దులు చాలా ఎత్తులో. இவன் மாட்டு கயிறை இப்படி பிடிச்சிட்டு குட்டையானவன் 2 மாட்டுக்கு இடையில நடந்து வரான். వాడైతే 2 ఎద్దులు పెట్టుకొని పొట్టోడు మధ్యలో నడుస్తా ఉన్నాడు. இவன் வருகிறது மாட்டினுடைய காலு பக்கமா, கால் வழியா பார்த்தாதான் இவன் வருகிறது தெரியுது. కాళ్ళలో సందులో చూస్తే గానీ బుడ్డోడు వచ్చేసి ஆளு வேற இப்படிதான் நடப்பான். அவனுக்கு வயறு கொஞ்சம் தள்ளி கொஞ்சம் பெண்டா வேற இருக்கும். బొజ్జ ఉంది కనుక వాటిలో నడుస్తాడు. மாடையும் பிடிச்சுக்கிட்டு மாட்டுக்கு இடையில இவன் வருகிறான். ఈ యొక్క 2 ఎద్దులు పట్టుకొని మధ్యలో నడుస్తున్నాడు బుడ్డోడు. கொண்டு வந்து அந்த வண்டி மாட்டினுடைய நுகத்துக்கு பக்கத்துல ஒவ்வொரு மாட்டையும் நிறுத்தினான். తీసుకొని వచ్చి ఆ యొక్క కాడి దగ్గర ఒక్కొక్క ఎద్దు నిలిపినాడు. அவனுக்கு அந்த வண்டியினுடைய நுகத்தை அவனால சரியான விதத்துல தூக்க முடியல, லேசா தூக்க முடியல. ఆ యొక్క బండి కట్టిన కాడిని ఎత్తేదానికి వాడికి శక్తి లేదు. ஆனா வயித்துல வச்சு அந்த நுகத்தை வயித்துல வச்சு பிடிச்சு அப்படி தூக்குறான் மேல. ఆ యొక్క పుట్ట మీద పెట్టుకొని మెల్లిగా ఆ కాడి మాను లేపుతా ఉన్నాడు. தூக்கிட்டு 2 சத்தம் கொடுத்தான். அப்படி లేపిన తర్వాత పిలుస్తున్నాడు, రా ఎద్దులారా రండి అని. உடனே அந்த 2 மாடுகளும் వెంటనే ఆ 2 ఎద్దులు தன்னுடைய கொம்புகளை அப்படி சாய்த்து తన యొక్క తలని ఉంచుకొని அந்த நுகங்களை அப்படி சலங்கைகள் ஜொலிக்க அந்த நுகத்தை வந்து வாங்கினது. ఆ 2 తలలు ఉంచుకొని ఆ యొక్క కాడి తన మీద పెట్టుకున్నాయి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். பழக்கப்பட்ட மாடு, అది అలవాటు పడిన ఎద్దులు. இங்க இருக்கிற பழக்கப்பட்ட மாடுகள் எல்லாம் ஒரு அல்லேலூயா சொல்லுங்க. ఇక్కడ అలవాటు పడిన ఎద్దులని చేతులతో హల్లెలూయా చెప్పండి. எல்லாம் எவரடிதான். கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభు స్తోత్రం. பரிசுத்தவான்கள் நம்ம மேல வைக்கிற நுகத்தை நாம் அப்படி வாங்கணும். పరిశుద్ధులు మన మీద పెట్టిన ఆ యొక్క కాడిని మనం సంతోషంతో అంగీకరించాలి. கர்த்தர் நம்ம மேல சில பாரத்தை வைப்பார். ప్రభు మన మీద కొన్ని భారాలని పెడతారు. உண்மையான தேவனுடைய ஜனங்கள் இப்படி பூட்டி விடப்பட்ட மாடுகளை போல నిజమైన దేవుని యొక్క ప్రజలైతే ఈ విధంగా సొంతంగా తమంతా తామే కాడి కిందకు వచ్చి ఎద్దుల్లా. அவங்களுக்கு சொந்த சித்தம் கிடையாது. వాళ్ళకైతే సొంత ఇష్టం లేదు. ஒரு மாட்டுக்கு சொந்த சித்தம் உண்டா? மாட்டுக்கு சொந்த சித்தம் இருக்கா? இல்ல. ఈ యొక్క ఎద్దులకి సొంత ఇష్టం ఉందా? లేదు. அது மேல ஒரு பாரத்தை பூட்டி விட்டா எப்பொழுது அவனுடைய எஜமான் அதை அவுக்குறானோ அப்பொழுதுதான் அதுக்கு ரெஸ்ட். ఎప్పుడైతే కాడి ఊడదీస్తాడో మెడ నుండి అప్పుడే వాడికి విశ్రాంతి. ஆண்டவர் சொன்னார், என்னுடைய நுகத்தை உங்கள் மேல ஏற்றுக்கொள்ளுங்க. యేసు ప్రభువు చెప్పారు, నా యొక్క కాడి మీ మీద పెట్టుకోండి. என்னுடைய நுகம் லெகுவானதும் மிருதுவானதுமாக இருக்கிறது. నా యొక్క కాడి సులువుగా తేలిగ్గా ఉంది. ஏற்றுக்கொள்ளுங்க என்று சொன்னார். అంగీకరించండి అని చెప్తున్నాడు. தேவ சித்தத்தை நாம் ஏற்றுக்கொள்ளணும். దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించాలి. நமக்கு ஒரு பகுத்தறிகிற தன்மையை தேவன் தந்தார். మనకు వివేచించే ఒక శక్తిని దేవుడిచ్చాడు. எது சரி எது சரியில்லை என்பது, ఏది సరి ఏది సరి కాదనే గ్రహింపు. சரி என்று கண்டதே ஏற்றுக்கொள்ள அவனுடைய கழுத்தை நீ கொடுக்கணும். సరి అని చెప్పేసి కాడిని మా మీద పెట్టినని అంగీకరించాలి. இது கர்த்தருடைய வார்த்தை, இது கர்த்தருடைய ஆலோசனை என்று நீ விளங்கும் போது உடனே நீ கழுத்தை கொடுக்கணும். ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని సంకల్పం చెప్పిన వెంటనే నీ యొక్క మెడనివ్వాలి. அப்போஸ்தலனாகிய பவுல் என்ன சொன்னா? అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారు? தான் கர்த்தர் நிமித்தம் கட்டுண்டதாக சொன்னான். నేను యేసయ్య నిమిత్తమే ఖైదీనైనానన్నాడు. நான் கர்த்தர் நிமித்தம் கட்டுண்டவன். నేను నా యేసయ్య కొరకు ఖైదీగా
మారినాను. இனி நான் என்னுடைய சுத்தத்தை நான் எதுவும் செய்ய முடியாது. నేను నా యొక్క సొంత ఇష్టం ఏమి చేయలేను. ஆகவே நான் கட்டுண்டவன். అందువల్లే నేను ఖైదీనైనాను. என்ன நடத்துகிறவர்கள் என்னை எங்கு கொண்டு செல்லுகிறார்களோ அங்கவே நான் போவேன். నన్ను నడిపించే వారు ఎక్కడికి పంపిస్తే అక్కడికే వెళ్ళిపోతాను. என்ன நடத்துகிறவங்க என் மேல எந்த பாரத்தை வைக்கிறார்களோ அதையே நான் வாங்குவேன். నన్ను నడిపించే నా మీద ఏ భారం పెడతారో దాన్ని సంతోషంగా స్వీకరిస్తా. ஆத்துமாவில இளைப்பாறுதல் அல்லது ஆத்துமாவில சமாதானம். ఎందుకంటే ఆత్మలో ప్రాణంలో సమాధానం. ஆகவேதான் கர்த்தருடைய பிள்ளையே உன்னை கொண்டு வந்து ஒரு கட்டுக்குள்ள போடுகிறார். ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడిని తీసుకొచ్చి ఒక ఖైదీగా కట్టులో బంధకులు ఉంచుతున్నాడు. சிலர் சொல்லுகிறார்கள் உங்களுடைய சபை பயங்கர கட்டு என்று சொல்லுகிறார். కొందరైతే మీ యొక్క సంఘంలో చాలా కండిషన్ అండి అంటారు. பயங்கரமான கட்டுப்பாடுகள் உள்ள சபை, ஆனா உங்க ஜனங்க வந்து அதுக்குள்ள அடங்கி இருக்கிறாங்களே. మీరు పెట్టే కండిషన్ చాలా కష్టంగా ఉంది, అయినప్పుడు కూడా మీ జనం దానిలోనే ఇరుకొని ఉన్నారు. இதை பற்றி விளங்கி கொண்ட ஜனங்க இந்த கட்டுல வந்து விழுந்தாங்க. దీన్ని గూర్చి అర్థం చేసుకున్న వాళ్ళు దీనిలో వచ్చి చిక్కుకొని ఉన్నారు. இந்த சபையின் சட்டதிட்டங்கள் கட்டுப்பாடுகளுக்குள்ள வந்து அப்படியே விழுந்து விட்டார்கள். ఈ యొక్క సంఘం యొక్క కట్టుబాట్లకి వాళ్ళు వచ్చి సంతోషంగా సమ్మతించినారు. நான் இந்த ஊழியத்துக்கு வருகிறதுக்கு முன்பாக போலீஸ்ல வேலை பார்த்தேன். தமிழ்நாடு నేను సేవకు స్థానం ముందుగా తమిళనాడులో పోలీస్ ఉద్యోగం చేస్తున్నాను. 12 ஆண்டு காலம் வேலை பார்த்தேன். 12 సంవత్సరాలుగా పోలీస్ சென்னை ఉద్యోగం పట్టణத்துல தான் இப்ப நான் இருந்த இப்ப நான் ஊழியம் பார்க்கிற இடத்துல நான் இருந்திருக்கிறேன். அந்த ஏரியாவில் నేను ఇప్పుడు సేవ చేసే స్థలంలోనే పోలీస్ గా పనిచేస్తున్నాను. போலீஸ் என்கிற ஒரு கட்டுக்குள்ள கிடந்தேன். పోలీస్ అనేటువంటి ఒక బంధకంలో చిక్కి ஆண்டவரை பற்றி சிந்திக்க கூட நேரம் இருக்காது. యేసయ్యని గురించి తలంచడానికి సమయం కూడా లేదు. ஆனா தேவனுடைய கிருபை, பெரிய கிருபை, అయితే దేవుని యొక్క మహాకృప என்னை சந்தித்தது. నన్ను సంధించింది. இந்த பயங்கரமான கட்டிலிருந்து என்னை விடுவித்தது. భయంకరమైన బంధకాల నుండి విడిపించింది. இப்பொழுது இந்த சத்தியம், இந்த சபை, இந்த ஊழியம் என்கிற கட்டுக்குள்ள கொண்டு வந்து போட்டார். ఇప్పుడు అనే యొక్క సంఘము సేవ అనే బంధకంలో తీసుకొచ్చాను. யாதொன்றும் செய்திட யானியலே நீரண்டி பாரி நில்லேசுவே. யாதொன்றும் நீரண்டி பாரி நில்லேசுவே. உந்தன் பலத்தினா யாவும் செய்திடுவே. உமதாவே ஜெயம் கொள்வே. உந்தன் பலத்தினா யாவும் செய்திடுவே. உந்தன் ஜெயம் கொள்வே. நீரண்டி பாரி நில்லேசுவே. யாதொன்றும் செய்திடாயானியலே. நீரண்டி பாரி நில்லேசுவே. உந்தன் பலத்தினா யாவும் செய்திடுவே. உமதாவினா ஜெயம் கொள்வே. உந்தன் பலத்தினா யாவும் செய்திடுவே. உமதாவினா ஜெயம் கொள்வே. கர்த்தருக்கு ஸ்தோத்திரம். இது நம்முடைய சொந்த பலத்தினால உண்டானதல்ல. ఇది మన సొంత బలం ద్వారా కలిగింది. தேவ சித்தம் செய்கிறது தேவனுடைய கிருபையினால. దేవుని చిత్తం చేయుట దేవుని కృప ద్వారా, பரிசுத்த ஆவியினுடைய பலத்தினால, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. அவருடைய சித்தத்தை நாம் ஏற்றுக்கொள்ளும் போது நமக்கு மெய்யான இளைப்பாறுதல் உண்டு. ఆయన చిత్తాన్ని మనం అంగీకరించడం వల్ల గొప్ప அல்லது நம்முடைய ஆத்மா இளைப்பாறுகிறது. అందువల్లే మన యొక్క ఆత్మ విశ్రాంతి పొందుచున్నది. இந்த சரீரத்திலே இளைப்பாறுதல் எப்படி? ఈ యొక్క శరీరంలో ఏ విధంగా அல்லது విశ్రాంతి சரீரத்திலே ஒரு சமாதானம் எப்படி கிடைக்கிறது? ఈ యొక్క శరీరంలో ఏ విధంగా సమాధానం దొరుకుతుంది? 1 பேதுரு 4 அதிகாரம் 1-2 வசனங்கள். మొదటి పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు. இப்படி இருக்க கிறிஸ்து நமக்காக மாம்சத்திலே பாடுபட்டபடியால் நீங்களும் அப்படிப்பட்ட சிந்தையை ஆயுதமாக தரித்துக் கொள்ளுங்கள். ஏனென்றால் மாம்சத்தில் பாடுபடுகிறவன் இனி மாம்சத்தில் இருக்கும் காலம் வரைக்கும் மனுஷருடைய இச்சைகளின்படி பிழைக்காமல் தேவனுடைய சித்தத்தின்படியே பிழைக்கத்தக்கதாக పావంగ్లై విట్టోయిందిర్పాన్. క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము
ఇక మీట మనజాషులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేకయుండును. சரீரத்துல பாடுபடுகிறவன் பாவங்களை விட்டு ஓய்ந்திருப்பான். శరీరమందు శ్రమపడిన వాడు తన యొక్క పాపం నుండి విడుదల పొందుచున్నాడు. பாவம் செய்யற மனுஷனுக்கு சரீரத்துல இளைப்பாறுதல் இல்லை. పాపం చేసేవానికి శరీరంలో విశ్రాంతి లేదు. எப்படியாகலும் பாவம் செய்யணும் செய்யணும் செய்யணும்னு தான் அவன் சரீரத்துல துடிச்சு கொண்டிருப்பான். ఏ విధంగా చేత పాపం చేయాలని ఈ యొక్క శరీరంలో వేగిరి పడుతూనే ఉంటాడు. வேலை நேரம் வரைக்கும் எப்படியோ தன்னை கட்டுப்படுத்தி கொள்கிறான். வேலை முடிஞ்ச உடனே ஒரே ஓட்டமா ஓடுகிறான் பாவம் செய்யறதுக்கு. ఆ యొక్క పని అయిపోయేంత వరకు ఎట్లానే తను తాను కంట్రోల్ చేసుకున్నాడు. అయిపోయిన తర్వాత పాపం చేసుకుని పరిగెత్తా ఉన్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. நாங்க உத்தியோகம் பார்க்கிற காலத்துல சிலரை எல்லாம் பிடிச்சு உள்ள அடைச்சு வச்சிருப்போம். నేను ఉద్యోగం చేసే సమయంలో కొంతమందిని తీసుకొచ్చి జైల్లో పెడతాం. சிகரெட் பிடிக்கிறவங்களுக்கு சிகரெட் எல்லாம் கொடுக்க மாட்டோம். ఆ సిగరెట్ తాగేవానికి సిగరెట్ ఇవ్వం. அதெல்லாம் வெளியே தள்ளி போட்டு தான் ஆளுகளை உள்ள போடுவோம். అవన్నీ బయట దాన్ని తీసేసుకొని వాళ్ళని లోపల పెడేస్తాం. ஆனா அந்த சிகரெட் பிடிக்கிற பழக்கத்துக்கு அடிமையா இருக்கிறவன் அதுக்குள்ள கடந்து தவிப்பான். సిగరెట్ అలవాటు ఉన్న వాడైతే సిగరెట్ టయానికి కాలకుండా ఉంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ஒரு தடவை நான் பார்த்தேன், அந்த அந்த லாக்கப் கம்பிக்கு இடையில கையை விட்டு இந்த பக்கம் ஒரு சின்ன பீடி குச்சி கிடந்தது. నేను చూస్తున్నాను. ఒకసారి ఒక లోపల పెడితే ఆ కటకటాల నుండి బయటకు చిన్న చేయి పెట్టాడు. ఎందుకంటే దానికి బీడి పీక ఉంది. அதை விரல போட்டு அப்படி இழுத்து அதை வச்சு இழுக்கிறான். ఆ యొక్క ఏలుతో పట్టుకొని లాగి దాంతో పట్టుకొని తాగుతా ఉన్నాడు. அவனுடைய அந்த கெட்ட பழக்க வழக்கங்கள் அவனை இளைப்பாறுதலற்றவனாக மாற்றி விடுகிறது. వానిలో ఉన్నంటే చెడు అలవాటు వాడిని నెమ్మది లేకుండా చేస్తున్నాయి. இது போல பல பாவங்கள். అదే విధంగా పలు పాపాలు. சிலது வெளிப்படையாக செய்கிற பாவம், కొన్ని బహిరంగంగా చేసే పాపాలు, சிலது ரகசியமாக செய்கிற பாவம், కొన్ని రహస్యంగా చేసే పాపాలు. சிகரெட் பிடிக்கிறது அது தேவனுடைய ஆலயத்துக்கு விரோதமான பாவம். ఆ సిగరెట్ తాగుట దేవుని యొక్క ఆలయానికి విరోధమైన ప్రమాణం. நம்முடைய சரீரம் தேவன் வாசம் பண்ண வேண்டிய ஆலயமாக இருக்கிறது. మన యొక్క శరీరము దేవుడు నివాసం చేసేటువంటి ఆలయమైనది. இதை கெடுக்கிறதான பாவங்கள் தான் இந்த சிகரெட் பிடிக்கிறது, குடிக்கிறது, இதெல்லாம் இப்படிப்பட்டதல்ல. ఈ యొక్క ఆలయాన్ని చెడగొట్టే తాగటం, ఇంకా మత్తు పానీయాలు సేవించడం మొదలైనవి. புறம்பான பாவங்களும் இருக்கிறது, ரகசிய பாவங்களும் இருக்கிறது. ఆ బహిరంగంగా కనబడే పాపాలని, అంతరంగంగా కనబడే పాపాలు. இந்த பாவங்களை செய்கிறதுனாலே அவனுக்கு இளைப்பாறுதல் இல்லை. ఈ యొక్క పాపాలను చేయటం ద్వారా వానిలో నెమ్మది లేదు. ஓடி 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 போய் இந்த பாவங்களை நிறைவேற்றுகிறான். పరిగెత్తుకుంటూ పోయి తన పాపాలను నెరవేర్చుకుంటున్నాడు. பாவம், மனுஷன் பாவம். మనుషుడు పాపానికి బానిసైపోయినాడు. இந்த பாவங்கள் ஒவ்வொன்றும் ஒவ்வொரு அசுத்தாவியா இருக்கிறது. ఒక్కొక్క పాపం కూడా ఒక్కొక్క దెయ్యమై ఉన్నాయి. அது மனுஷனுக்குள்ள ஏறி தன்னுடைய விருப்பத்தை மனுஷனை கொண்டு நிறைவேற்றுகிறது. ఈ యొక్క దెయ్యాలని మనుషుల్లోకి వచ్చి దెయ్యం యొక్క ఇష్టం నెరవేర్చాలని మనుషుని తొందర చేస్తా இந்த ఉంది. அசுத்த ஆவிகளுக்கு சொந்த சரீரம் இல்லை. ఈ యొక్క దెయ్యాలకి సొంత శరీరాలు లేవు. அந்த ஆவிகளுடைய அந்த அசுத்த வாஞ்சைகளை நிறைவேற்றணும்னா ஒரு சரீரம் வேணும். ఈ యొక్క అపిత్రమైన ఆశలు నెరవేర్చాలంటే వాటికి ఒక శరీరం కావాలి. ஆகவே பாவம் மனுஷன் ஏமாந்துடுறான். இந்த ஆவிகள் நுழைஞ்சு அவன் மூலமாக பாவத்தை நிறைவேற்றுகிறது. అందువల్ల ఈ యొక్క దెయ్యాలని పాపం చేసే మనుషులలో చొరబడి వాని ద్వారా పాపం చేయిస్తూనే ఉన్నాయి. ஒரு முறை பிசாசு பிடிச்ச ஒரு సహోదరికాக జెబిక పోనేன். ఒక్కరోజు దెయ్యం పట్టిన సహోదరి కొరకు ప్రార్థన చేస్తాను వెళ్ళి ఉన్నాను. ஒவ்வொரு பிசாசுகளா வந்து ஆடிக்கொண்டிருந்தது. ఒక్కొక్క దెయ్యం వచ్చి ఆమెను వేధిస్తా ఉన్నాయి. அது ஆடி தன்னுடைய குணத்தை வெளிப்படுத்தி விட்டு போகும். ఒక్కొక్క దెయ్యం వచ్చి తన యొక్క రూపాన్ని చూపించేసి ఆడి వెళ్ళిపోతా ఉన్నాయి. ஒரு பிசாசு வந்து ஒரு பேர் சொன்னது. ఒక దెయ్యం వచ్చి ఒక పేరు చెప్పింది. அது சொல்லிவிட்டு எனக்கு சுருட்டு கொண்டா என்று கேட்டது. చెప్తుంది నాకు చుట్ట తీసుకురా అంటుంది. நான் ஜெபித்து கொண்டிருக்கிறேன். அந்த சகோதரியுடைய புருஷன் பக்கத்துல உண்டு. నేను ప్రార్థన చేస్తున్నాను, ఆమె యొక్క భర్త కూడా పక్కనే ఉన్నాడు. அப்ப அவர் சொன்னார், யாரு கொடுப்பாங்களோ அவங்கள்ட்ட போய் கேளு, நான் தர மாட்டேன்னு சொன்னார். అప్పుడు ఆయన చెప్పాడు, ఎవడు ఇస్తాడో వాళ్ళ దగ్గర పోయాడు, నేను మాత్రం ఇవ్వనని చెప్పినాడు. பொத்துன்னு விழுந்து அந்த பேய் போச்சு. వెంటనే కింద పడిపోయి దెయ్యం వెళ్ళిపోయింది. அப்பொழுதுதான் நான் விளங்கி கொண்டேன், சுருட்டு ஒரு பிசாசு. అప్పుడు అనుకునే చుట్ట తాగేది కూడా దెయ్యం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభు స్తోత్రం. அடுத்த ஒரு பிசாசு வந்து ஒரு பேர் சொன்னது. తర్వాత ఇంకో దెయ్యం వచ్చి ఇంకో పేరు చెప్పింది.
சாராயம் கொண்டா, నాకు సారాయి తీసుకురా అంటుంది. சாராயம் கொண்டா என்று சொல்லி சாராய குடிகாரனை போல கொஞ்சம் ஆட்டம் போட்டது. సారాయి తాగిన వాళ్ళగా ఆటాడి నాకు సారాయి తీసుకురా அந்த சகோதரியுடைய புருஷன் சொன்னார், நான் தரமாட்டேன், எவன் கொடுப்பான் அவன்கிட்ட போன். ఆ యొక్క భర్త చెప్పినాడు, సారాయి నేనేమన్నా ఎవడిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అంటా ఉన్నాడు. போறேன்னு சொல்லிட்டு பொத்தன்னு விழுந்து போச்சு. పోతాం అని చెప్పి కింద పడి వెళ్ళిపోయిందామా. அடுத்த ஒரு பிசாசு. அப்பதான் நான் நினைச்சேன் சாராயம் ஒரு பிசாசு. అప్పుడు అనుకున్నా సారాయి తాగే ఒక దెయ్యం. எங்க தகப்பனாரு சாராயம் குடிக்கும் போது பிசாசுக்கு வச்சுட்டு கும்பிட்டுட்டு தான் குடிப்பாரு. నా యొక్క తండ్రి సారాయి తాగేటప్పుడు దెయ్య బొమ్మను ఆడబెట్టుకుని తాగేస్తా ఉంటాడు. இப்பதான் அதெல்லாம் விளங்குது, அது ஒரு பிசாசு. ఇప్పుడే అనుకున్నాను అవన్నీ కూడా దెయ్య శక్తులు. இப்படி பிசாசுனால நீ பிடிக்கப்பட்டிருக்கிறியோ, வெளியே வா, இயேசு உன்னை விடுவிக்கிறார். ఈ విధంగా దెయ్యాల చేత పట్టి పీడించబడుచున్నాను, రా బయటికి రా, యేసు నిన్ను విడుదలిస్తాడు. 1 கொரிந்தியர் 6ஆம் அதிகாரம் 9ஆம் வசனத்திலிருந்து படிப்போம். 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. అన్యాయస్తులు దేని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. இதெல்லாம் இந்த நவீன உலகத்திலே காணப்படுகிற அசுத்தாவிகள். ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రస్తుత లోకంలో కనబడే దెయ్యపు ఆత్మలు. இப்படிப்பட்ட ஆவிகளால நீ பிடிக்கப்பட்டிருந்தா இப்பொழுதே நீ விடுதலை ஆகணும். ఇటువంటి వాటిలో దేని ఒక దానిలో చిక్కుని ఆయన విడుదల పొందాలి. இப்படிப்பட்ட பாவங்களை செய்யற மனுஷனுக்கு சரீரத்துல இளைப்பாறுதல் இல்லை. ఇటువంటి పాపాలు చేసే మనుషునికి శరీరంలో విశ్రాంతి లేదు. இந்த பேய் அடுத்த ஒரு பேய் வந்தது. ఈ దెయ్యం పైన వెంకో దెయ్యం వచ్చింది. அது சொல்லிச்சு, எனக்கு பூ கொண்டா என்று சொல்லி. ఆ దెయ్యం నాకు పూలు తీసుకురా అంటా ఉంది. எனக்கு பூ கொண்டா என்று ஒரே கத்து. నాకు పూలు తీసుకురా ఒకటే గోల పెడతా ఉంది. அப்பதான் நான் விளங்கி கொண்ட இந்த பூவும் ஒரு பிசாசு. అప్పుడు అనుకున్నా ఈ పూలు కూడా ఒక దెయ్యం. எல்லாம் தலையில வச்சுக்கிட்டு என்ன மாதிரி நடக்கிறாங்க. ఎంతమంది ఎన్నో రకాలుగా పూలు పెట్టుకొని వాళ్ళు సంతోషిస్తా ఉన్నారు. கர்த்தருடைய பிள்ளைகளே, இப்படி இந்த ஆவிகளுக்கு அடிமையா இருக்கிற மனுஷனுக்கு ஒரு இளைப்பாறுதல் இல்லை. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా ఇటువంటి ఆత్మలకి లోనైన బానిసైన వాళ్ళకి తమ యొక్క శరీరంలో విడుదల లేదు. எங்க அங்குமாக அலைந்து தான் ஒரு இளைப்பாறுதலிட்டு போகிறார். ఇక్కడ అక్కడ తిరిగి సమాధానం లేని వారుగా కనబడుతున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకి స్తోత్రం. பாவங்களை நிறைவேற்றுகிறதுக்கு பைக் எடுத்துட்டு போறான், குர்ரன்னு ஸ்ப்ளெண்டர்ல. పాపాలన్నీ కూడా నెరవేర్చడానికి బైక్ బుర్రన తుర్రున వెళ్ళిపోతున్నారు. கார்ல போறான், కార్లు వెళ్ళిపోతున్నాడు, விமானத்துல போறான். విమానంలో వెళ్ళిపోతున్నాడు. இளைப்பாறுதல் இல்லை, విశ్రాంతి లేదు. இயேசு பாடுபட்டது போல பாடுபடு. యేసు శ్రమపడిన రీతిగా నీవు శ్రమపడు. கிறிஸ்தவ ஜீவியம் என்பது நம்மை பாடுகளில நடத்தும். క్రైస్తవ జీవితం మన శ్రమల్లోకి నడిపిస్తుంది. இயேசு கிறிஸ்து பட்ட பாடுகளினால கீழ்ப்படிதலை கற்றுக்கொண்டு பூரணரானார். యేసు క్రీస్తు పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకుని సంపూర్ణుడైనాడు. உண்மையான கிறிஸ்தவர்களுக்கு பாடுகள் உண்டு. నిజమైన క్రైస్తవులకి శ్రమలున్నాయి. பாடுபடுகிற கிறிஸ்தவன் ஒரு இளைப்பாறுதலை பெறலாம். శ్రమ పొందే క్రైస్తవుడు ఒక విశ్రాంతి పొందగలడు. பாடுபடுகிற கிறிஸ்தவனுக்கு சரீரத்திலேயும் ஒரு சமாதானம், ஒரு அமைதி உண்டு. శ్రమపడే ఒక క్రైస్తవునికి శరీరంలో ఒక నెమ్మది, సమాధానం ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకి స్తోత్రం. கர்த்தர் அவருடைய சர்வ வல்லமையோடு நம்முடைய மத்தியில வந்திருக்கிறார். ప్రభు తన యొక్క సర్వ శక్తితో మన మధ్యలోకి వచ్చాడు. எத்தனை பேர் அதை விசுவாசிக்கிறீங்க? మీలో ఎంతో మంది నమ్ముచున్నారు. ஓ, நீ எந்த ஆவியினால பிடிக்கப்பட்டிருக்கிறியோ கர்த்தர் உன்னை இந்த நேரத்தில் விடுவிக்கிறார். నీవు ఎటువంటి యొక్క ఆత్మతో బంధించబడిన సరే ఈ యొక్క రాత్రి వల్ల యేసుని విడుదల చేయబోచున్నాడు. உனக்கு ஒரு சமாதானம் உள்ள வாழ்க்கை தரப்போகிறார். నీకు ఒక సమాధానకరమైన జీవితాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. பாவ மன்னிப்பை பெற்றுக்கொண்டுள்ளதான சமாதானம் அல்ல, పాపాలని ఒప్పుకున్నందువల్ల జరిగే సమాధానం కాదు. சற்று ஆழமாய் வந்து ஒரு பூரண சமாதானத்தை நீ பெறலாம். నీవింకను కూడా పాపాలు ఒప్పుకొని లోతైన సమాధానాన్ని, పరిపూర్ణమైన సమాధానం పొందగలవు. வேதத்திலே ஒரு பூரண சமாதானத்தை பற்றி சொல்லுது. బైబిల్లో పరిపూర్ణమైన సమాధానాన్ని గురించి చెప్పారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ஒரு பூரண
சமாதானத்துக்குள்ள ஆண்டவர் நடத்துகிறார். ఒక పరిపూర్ణ సమాధానం ప్రభు నడిపిస్తున్నాడు. பாவம் செய்கிற ஆத்மாவுக்கு இளைப்பாறுதல் இல்லை. పాపం చేసేవానికి నెమ్మది లేదు. துன்மார்க்கனுக்கு சமாதானம் இல்லை என்று என் தேவன் சொல்லுகிறார். దుష్టునికి సమాధానం లేదని నా ప్రభు సెలవిచ్చుచున్నాడు. அருமையானவர்களே, கண்களை மூடுங்க. ప్రియమైన వారలారా కళ్ళు మూసుకోండి. குமாரன் உங்களை விடுதலை ஆக்கினால் விடுதலை ஆவீர்கள். కుమారుడు విడుదల చేసినట్లయితే నిశ్చయంగా మీరు విడుదల. இயேசு இன்றைக்கும் மாறாதவர். యేసు మార్పు లేనివాడు. இன்றைக்கும் ஜீவிக்கிறவர். ఈ దినం కూడా జీవించున్నాడు. இன்றைக்கும் வல்லமை உள்ளவர். ఈ దినం కూడా శక్తి గలవాడైనాడు. நீ ஏதோ ஒன்றுக்கு அடிமைப்பட்டிருக்கிற. నీవు ఏదో ఒక దానికి బానిసైనావు. ஏதோ ஒன்று உன்னை விடுவிக்க மாட்டேன் என்கிறது. ఏదో ఒక శక్తిని పట్టుకొని నేను విడుదల చేయనంటావు. ஒரு பிசாசு உன்னை விட்டு போக மாட்டேன் என்று சொல்லி உன்னை பயம் காட்டுகிறது. ఒక దెయ్యం అయితే నిన్ను వదలని గట్టిగా పట్టుకుంటాను. ஒரு வியாதி உன்னை கொல்லுவேன், உன்னை விட்டு போகவே மாட்டேன் என்று உனக்கு சொல்லுகிறது. ఒక వ్యాధి అయితే ఎంత మాత్రం నీ నుండి పోనని చెప్తా ఉంది. இயேசு உன்னை விடுதலை ஆக்குறவராக வந்திருக்கிறார். యేసు నిన్ను విడుదల చేసేవాడుగా వచ్చినాడు. இம்மட்டும் நம்மோடு இடப்பட்ட தேவன் இப்பொழுது விடுதலை ஆக்குறவராக வந்திருக்கிறார். ఇంతవరకు మనతో వ్యవహరించిన దేవుడు ఇంకా కూడా మనతో సంభాషించవచ్చు. நான் விடுதலை பெற எனக்கு ஒன்று இருக்கிறது. నేను విడుదల పొందాలని నాకు ఒకటి ఉంది. ரகசிய வாழ்க்கையில ஒன்று இருக்கிறது. நான் விடுதலை பெறுகிறதுக்கு. ఇగో నీవు విడుదల పొందాలంటే రహస్య జీవితం ఒకటి ఉంది. அப்படி சொல்லுகிற ஜனங்க கரங்களை உயர்த்துங்க. ఆ విధంగా చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. ஆண்டவர் அதை பார்க்கட்டும். ప్రభు దాన్ని చూడనివ్వండి. எனக்கு ஒரு விடுதலை வேண்டும் என்று சொல்லுகிறவங்க கரங்களை உயர்த்துங்க. నాకు విడుదల కావాలనే వాళ్ళు చేతులు ఎత్తండి. திரபக்க திரபலபக்க திராம் திரபலபக்கரா. கர்த்தர் உங்களை விடுதலை ஆக்குகிறாரு. ప్రభు మిమ్మల్ని ఇప్పుడే విడుదల చేయబోతున్నారు. ஒரு பயங்கரமான வல்லமை நான் இங்க காண்கிறேன். ఒక గొప్ప శక్తి నేను ఇక్కడ చూస్తున్నాను. உன்னுடைய நோய்களை குணமாக்குகிற வல்லமை. నీ యొక్క వ్యాధులను బాగు చేసే శక్తి. உன்னிலே இருக்கிற பிசாசுகளை துரத்துகிற வல்லமை. నీలో ఉన్న దెయ్యాలని తరిమే శక్తి. உன்னை அடிமைப்படுத்தி வைத்திருக்கிற வல்லமைகளை எல்லாம் கட்டுகிற வல்லமை. నిన్ను బానిసగా చేసేటువంటి యొక్క శక్తులని తరిమే శక్తి. நீ ஒரு அசதியா இருந்து விட்டு இந்த ஆவிகளோட திரும்பி போகாது. నీవు నిర్లక్ష్యంగా ఉండి అదే ఆత్మలతో తిరిగి వెళ్ళవద్దు. இப்பொழுதே நீ விடுதலை பெறு. ఇప్పుడే నీ విడుదల పొందుకొనుము. இப்பொழுதே நீ விடுதலை பெறு. ఇప్పుడే నీ విడుదల పొందు. இப்பொழுதே விடுதலை பெறு. ఇప్పుడే నీ విడుదల పొందు. கர்த்தர் உன்னை விடுவிக்கிறார். ప్రభు నిన్ను విడుదల చేయబోతున్నాడు. கர்த்தர் உன்னை விடுவிக்கிறார். ఇదిగో ప్రభు నిన్ను విడుదల చేయబోతున్నాడు. கர்த்தர் உன்னை விடுவிக்கும் போது ప్రభు నిన్ను విడుదల చేయనప్పుడు நீ ஒரு பெண்மான போல துள்ளி குதிப்பே. నీవైతే ఒక యవనసు వలె నువ్వు గంతులు వేస్తా ఉంటావు. கட்டி போட்டதான கண்டுக்குட்டி அவிழ்த்து விடும்போது அது எப்படி குதிக்குமோ அதுபோல நீ குதிப்ப. నీ కట్లు ఊడది బయట ఒక గేదె ఒక కోడిదూడు ఏ విధంగా గంతులు వేస్తుందో అదే విధంగా నీవు కూడా గంతులు వేస్తా ఉంటావు. என்னால எதுவும் முடியலையே என்று நீ சொல்லிக் கொண்டிருக்கிறாய். నీ నా ద్వారా ఏమి చేయలేకపోతున్నాను బాధపడుతున్నావు. இனிமே நீ அப்படி சொல்ல வேண்டாம். ఇక మీద నువ్వు ఆ విధంగా చెప్పొద్దు. என்னை பலப்படுத்துகிற கர்த்தராக எனக்கு எல்லாம் செய்ய வேண்டும். నన్ను బలపరిచే నా యొక్క ప్రభువు ద్వారా నేను సమస్తాన్ని చేయగలను. இயேசு கிறிஸ்துவோட ரத்தம் இங்க தெளிக்கப்பட்டு கொண்டிருக்கிறது. యేసయ్య రక్తం ఇక్కడ కుమ్మరించబడుచునే ఉన్నది. இயேசுவோட ரத்தத்தை காணும்போது பிசாசுகள் நடுங்கிக் கொண்டிருக்கிறது. యేసయ్య రక్తాన్ని చూసినప్పుడు దెయ్యాలని గడగడ వణుకుతా ఉన్నాయి. எத்தனை பேர் அதை உணர்கிறீங்க? ఎంతమంది మీరు எத்தனை గ్రహించున్నారు? பேர் மெய்யான விடுதலை உணர்கிறீங்க? ఎంతమంది నిజమైన విడుదలకు గ్రహించున్నారు? பிசாச இயேசுவின் நாமத்துல கட்டுவோம். ఇదిగో అపవాదిని యేసయ్య నామములో బంధిస్తాం. இந்த கூட்டத்துல ஒரு பெரிய விடுதலை உண்டு. ఈ యొక్క కూటంలో గొప్ప విడుదల ఉన్నది. சிலர் அசதியா இருக்கிறாங்க. కొందరైతే నిర్లక్ష్యంగా ఉన్నారు. சாத்தான் அதட்டுங்க. இயேசு நாமத்துல அதட்டுங்க. దెయ్యాన్ని గద్దించండి, వారి మీద పారిపోతాడు. இயேசு நாமத்துல பாருன்னு சொல்லுங்க. యేసులో దెయ్యమా పారిపోవు. ஒரு பெரிய விடுதலை அங்க உண்டாகிறது. ఇదిగో ఇప్పుడే గొప్ప విడుదల జరుగుతున్నది. ஆண்டவர் உண்மையுள்ளவர். యేసయ్య నమ్మకస్తుడు. நமக்காக யுத்தம் செய்கிறவர். మన కొరకు యుద్ధం చేసేవాడు. நமக்காக ஜீவனை கொடுத்தவர். మనకై ప్రాణం పెట్టినవాడు. இப்பொழுதோட பலத்த கரத்தை நம்முடைய மத்தியில நீட்டி இருக்கு. ఇప్పుడు తన యొక్క బలమైన హస్తాన్ని మన మధ్యలో చాపి ఉన్నాడు. வியாதிகளோடு வந்தவங்க கரங்களை உயர்த்துங்க. వ్యాధులతో వచ్చిన వాళ్ళంతా చేతులు ఎత్తండి. வியாதியிலிருந்து சுகம் வேணும்னு சொல்லுகிறவங்க கரங்களை உயர்த்துங்க. వ్యాధులని విడుదల కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. உங்களுடைய கரத்தை பார்க்கிறார். ప్రభు మీ యొక్క హస్తాలు చూస్తున్నాడు. பிள்ளையோ, இனிமே நீ வியாதிக்காரன் அல்ல. ప్రియమైన దేవుని బిడ్డకు మీరు రోగిష్టివి కావు. நான் ஒரு காலத்துல வியாதிப்பட்டிருந்தேன். నేను ఒకనొక
చెప్పబడిన 24 வருடங்களுக்கு முன்பாக 24 సంవత్సరాల ముందుగా நான் మరితిருந்தா இன்றைக்கு இந்த பிரசங்கத்துக்கு வந்திருக்க மாட்டேன். నేను అప్పుడెప్పుడో చచ్చిపోతే ఈ రోజు ప్రసంగం చేస్తా వచ్చుండేవాడిని కాదు. ஆண்டவரிடத்துல சொன்னேன், యేసయ్య దగ్గర చెప్పా, இது முதற்கொண்டு இனிமே நான் வியாதிக்காரன் கிடையாது. ఇక మీద నేను రోగిష్ఠుని కాను. உம்முடைய தழும்புகளால நான் சுகம் பெற்றேன். మీ యొక్క దెబ్బలతో బాధైపోయినాను. நான் இப்பொழுது சுகம் பெற்றேன் என்று சொன்னேன். నేను ఇప్పుడే బాధైనానని చెప్పినాను. அது முதற்கொண்டு நான் பலப்பட்டேன். అప్పటి నుండి నేను బలం పొందినాను, சுகம் பெற்றேன். స్వస్థత పొందినాను. 24 ஆண்டுகளாக ஜீவித்து ஊழியம் செய்து கொண்டிருக்கிறேன். హల్లెలూయా. అందరు లేచి నిలబడి, అందరు లేచి నిలబడి. కోట ముగించబోతున్నాం. దేవుడు ఈ మొదటి యొక్క ఆరాధన, ఇక మొదటి యొక్క సువార్త స్వస్థత మహాసభలు దేవుడు ఆశీర్వదించున్నాడు, మనకి జయం అనుగ్రహించున్నాడు. వాతావరణం దేవుడు మనకు అనుకూలపరిచున్నాడు. శత్రు శక్తులన్నీ కూడా లయపరిచున్నాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన మన కొరకు జీవించుచున్నాడు. ఆమేన్. ఎంత